This conference will now be recorded. సో మనం నిన్నటి క్లాస్‌లో అసలు పెగ అంటే ఏంటి? దాని బేసిక్ ఇంపార్టెన్స్ చూసాం కదా! సో దాని తర్వాత ఒక ఆర్గనైజేషన్‌లో ఒక పెగ యూజ్ చేస్తుంటే దానికి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లాగా కూడా కొంచెం లైట్‌గా డిస్కస్ చేసాం. అంటే దానికొక ఫ్రేమ్‌వర్క్ అప్లికేషన్ ఉండొచ్చు. దానికొక ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ ఉంటాయి జనరల్‌గా. సో ఫ్రేమ్‌వర్క్ అప్లికేషన్ మ్యాండేటరీ అయితే కాదు. సో కొన్ని ఆర్గనైజేషన్స్ యూజ్ చేస్తారు. కొంతమంది యూజ్ చేయరు. సో నేను వర్క్ చేసిన ఆర్గనైజేషన్స్‌లో అసలు కొన్ని ఫ్రేమ్‌వర్క్ లేనివి చూసాను. ఒక 4, 5 ఫ్రేమ్‌వర్క్ అప్లికేషన్స్ ఉన్నవి కూడా చూసానన్నమాట. సో మ్యాండేటరీ అయితే కాదు. కానీ పెగ మనకి రికమెండ్ చేస్తుంది. ఫ్రేమ్‌వర్క్ అప్లికేషన్ యూజ్ చేసుకుంటే ఫ్యూచర్‌లో మీకు ఇంకో కొత్త ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ వస్తుందయితే కనుక మీకు రీయూజబిలిటీ పెరుగుతుంది. రీవర్క్ ఉండదు అనేది ఒక రికమెండ్ చేస్తూ ఉంటుంది. సో అందుకని నేను ఫ్రేమ్‌వర్క్ అప్లికేషన్ ఇంపార్టెన్స్ చూసాను. సో ఫైనల్‌గా ఫ్రేమ్‌వర్క్ అప్లికేషన్ అంటే ఏంటి అంటే, ఒకవేళ మనము ఏదైనా కాంపోనెంట్స్‌ని రీయూజబుల్ చేసుకోవాలనుకుంటే అక్కడ క్రియేట్ చేసుకుంటాము. లేదు రీయూజబిలిటీ అక్కర్లేదు స్పెసిఫిక్‌గా యూజ్ చేయాలనుకుంటే కనుక మనము ఓన్లీ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్‌లోనే చేసుకుంటాం. ఇది యాక్చువల్లీ మనం నిన్న చూసింది. సపోజ్ ఒక సిటీ బ్యాంక్ అప్లికేషన్‌కి సిటీ బ్యాంక్ అప్లికేషన్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుందనుకోండి. సో ఇన్సూరెన్స్ అంటే ఎయిదర్ వెహికల్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయొచ్చు. లేదంటే మనకు మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సో అదొక ఇన్సూరెన్స్ డొమైన్ క్యారీ చేస్తుందక్కడ. సో ఇన్సూరెన్స్ డొమైన్‌తో ఒక ఫ్రేమ్‌వర్క్ క్రియేట్ చేసుకుంటుంది. సో ఒక ఫ్రేమ్‌వర్క్ అప్లికేషన్ ఇన్సూరెన్స్ డొమైన్ అనే నేమ్‌తో జనరల్‌గా క్రియేట్ చేసుకుంటుంది. సపోజ్ దానికొక 2 ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ ఉన్నాయనుకుందాం. సో ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ రిలేటెడ్ టు వెహికల్ ఇన్సూరెన్స్ అండ్ సెకండ్ ఈజ్ లైక్ మెడికల్ ఇన్సూరెన్స్ అనుకుందాం. ఓకే. సో ఒక ఆర్గనైజేషన్‌కి ఇన్సూరెన్స్ క్యారీ చేస్తూ దానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ యూనిట్స్ ఉంటే కనుక ఇలా స్ట్రక్చర్‌ని డిజైన్ చేసుకుంటుంది. సో వెహికల్ ఇన్సూరెన్స్ అనేది ఒక ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ ఉంటుంది. సో నేను వెహికల్‌కి రిలేటెడ్ 2 వీలర్ అయినా, 4 వీలర్ అయినా ఏమైనా రిలేటెడ్ చూసుకోవాలి అనుకుంటే కనుక ఇందులో క్రియేట్ చేసుకుంటారు. సో వెహికల్‌లో మళ్ళీ ఇంకా 2 వీలర్, 4 వీలర్, హెవీ మోటార్ వెహికల్ ఇలా డిఫరెంట్ కేటగరీస్ కూడా ఉండొచ్చు. అది వాళ్ళ అప్లికేషన్ బేస్డ్ అది. అంతా కలిపి నేను ఒకటే ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ మెయింటైన్ చేసుకుంటాను అన్న వాళ్ళ ఇష్టం అది. సో ఇలా వెహికల్ అనేది ఒక ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ ఉండొచ్చు. మెడికల్ అనేది ఇంకొకటి ఉండొచ్చు. సో మెడికల్‌లో స్పెసిఫిక్‌గా ఉండేది లైక్ పేషెంట్ నేమో, లేదంటే పేషెంట్ ఫాదర్ నేమో ఇలాంటివి ఏమన్నా స్పెసిఫిక్‌గా క్రియేట్ చేసుకోవాలనుకుంటే కనుక వాళ్ళు ఇక్కడ క్రియేట్ చేసుకుంటారు. లేదు వెహికల్ రిజిస్టర్డ్ నంబరు, లాస్ట్ పొల్యూషన్ చెక్ డేటు. సో ఇలాంటివి స్పెసిఫిక్‌గా ఈ ఇంప్లిమెంటేషన్ రిలేటెడ్ స్పెసిఫిక్‌గా ఉంటే కనుక ఇక్కడ క్రియేట్ చేసుకుంటారు. ఈ రెండిట్లో కామన్‌గా ఉండేవి ఏమన్నా వాళ్ళకి అనిపిస్తే కనుక ఇక్కడ క్రియేట్ చేసుకుంటారనమాట. ఇన్సూరెన్స్ డేటు. సో ఇన్సూరెన్స్ డేట్ అనేది ఇక్కడ యూజ్ చేయొచ్చు, ఇక్కడ యూజ్ చేయొచ్చు. అలాగా. సో రీయూజబుల్ అయ్యేవి అన్నీ వాళ్ళు ఒక చోట హోల్డ్ చేసుకుంటారు. దాన్ని టెక్నికల్ మన ఫ్రేమ్‌వర్క్ అంటాము. దాన్ని ఎక్కడైతే యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ చేసుకోవచ్చనమాట. సో ఫ్యూచర్‌లో ఇంకేమైనా ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ వస్తున్నప్పుడు సో రీయూజబిలిటీ ఆల్రెడీ ఫ్రేమ్‌వర్క్ ఉంది కాబట్టి అక్కడి నుంచి యూజ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. సో ఇప్పుడు కొన్ని స్టార్టప్ అవుతున్న అప్లికేషన్స్ కూడా ఒకటే ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ ఉంటుంది వాళ్ళకి. జస్ట్ ఊరికే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి. అయినా వాళ్ళు ఫ్రేమ్‌వర్క్ యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఫ్యూచర్ స్కోప్ తెలుసు. సో ఈ ఒక్క రోజే నేను ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ మీద కాదు. ఇంకా ఫ్యూచర్‌లో నేను చాలా ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ చేస్తాను. వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ వెళ్తాను. అన్న స్కోప్ థాట్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ డే నుంచే ఫ్రేమ్‌వర్క్ క్రియేట్ చేసుకొని, ఆ ఫ్రేమ్‌వర్క్‌లో నెసెసరీ అనిపించేవన్నీ అందులో క్రియేట్ చేసుకుంటారు. లేదు ఇంకిప్పటికి చాలా వాస్ట్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఫ్రేమ్‌వర్క్ లేనివి కూడా. చాలా కంట్రీస్ ఫ్రేమ్‌వర్క్ అప్లికేషన్ చాలా కంట్రీ గవర్నమెంట్స్ అన్నమాట. ఎయిదర్ యూరోపియన్ కంట్రీ గవర్నమెంట్స్ అయినా, ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ వాళ్ళ అప్లికేషన్స్ అయినా చాలా మంది ఫ్రేమ్‌వర్క్ అప్లికేషన్స్ యూజ్ చేయరు. అది జస్ట్ వాళ్ళ రికమెండేషన్. వాళ్ళ ప్రాజెక్ట్‌ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది వాళ్ళ ఇష్టం అది. కానీ పీఆర్‌పీసీ అయితే రికమెండ్ చేస్తుందన్నమాట. ఓకే. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్రేమ్‌వర్క్ అప్లికేషన్. సో మీకు ఒకవేళ ఇంటర్వ్యూలో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్రేమ్‌వర్క్ అప్లికేషన్ అని అడిగితే మీరు టెక్నికల్‌గా ఏమనాలంటే, సో ద కాంపోనెంట్స్ విచ్ సీమ్స్ టు బి రీయూజబుల్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ వి విల్ బి హ్యాండ్లింగ్ ఇట్ దేర్ అండ్ ఎనీ ఆఫ్ ద కాంపోనెంట్స్ విచ్ సీమ్స్ టు బి యూజ్‌ఫుల్ ఓన్లీ ఇంటు ద స్పెసిఫిక్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ వి విల్ బి క్రియేటింగ్ ఇట్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఈ రెండిటికి మేజర్ డిఫరెన్స్ అయితే ఇది. ఓకే. సో ఇప్పుడు మనం ఈరోజు కొంచెం టెక్నికల్‌గా వెళ్దాము. సో ఫస్ట్ నేనొక ఇది చూపిస్తానన్నమాట. సో ఇది మనకి పెగా సాఫ్ట్‌వేర్. సో దానికి ముందు
మనం సో ఇప్పుడు మన ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే మనం స్క్రాచ్ నుంచి ఒక అప్లికేషన్ డిజైన్ చేయాలి. సో మనం అప్లికేషన్ డిజైన్ చేస్తున్నాము. సో ఇన్ ఫ్యూచర్ నేను ఇంకా ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు కాబట్టి నేను ఒక ఫ్రేమ్‌వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేసుకుంటా. అండ్ ఇప్పుడు నాకు క్లెయిమ్స్ అనే ఒక ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కూడా క్రియేట్ చేసుకుంటా. సో మనం వర్క్ చేసే ప్రాజెక్ట్ ఏంటి అంటే ఒక మెడికల్ ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్. సో మెడికల్ ఇన్సూరెన్స్‌లో మనం జనరల్‌గా మనం ఏమైనా హాస్పిటల్‌కి వెళ్ళామనుకోండి. సో వాళ్ళు బిల్స్ అవన్నీ ఇస్తారు. సో మనం ఇనిషియల్‌గా పే చేసి తర్వాత ఆ బిల్స్ అన్ని మనం ఇన్సూరెన్స్ వాళ్ళతో రీయింబర్స్ చేసుకోవచ్చు. అదొక వే. సెకండ్ వే ఏంటంటే క్యాష్‌లెస్ కూడా వెళ్ళొచ్చనమాట. సో ముందే మనం ఎలిజిబుల్ హాస్పిటల్స్‌కెళ్ళి నాకు ఇన్సూరెన్స్ ఉంది అంటే వాళ్ళు క్యాష్ తీసుకోకుండానే ఆ ఇన్సూరెన్స్ ఐడీ కార్డ్ తీసుకొని వాళ్ళు చేసేస్తారు. సో ఈ టైప్ ఆఫ్ క్లెయిమింగ్స్ ఉంటాయి. సో క్లెయిమింగ్స్ దగ్గర అంటే ఇప్పుడు మనం బిల్స్ తీసుకొని క్లెయిమ్స్ చేసుకోవచ్చు. అలా ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఫస్ట్ మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ఒక ఫ్రేమ్‌వర్క్ క్రియేట్ చేసుకుందాము. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ వచ్చి క్లెయిమింగ్స్ అన్నట్టు. సో క్లెయిమ్స్ చేసుకోవడానికి ఒక ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ చేద్దాం. సో ఇప్పుడు కరెంట్ రన్ అవుతున్న మార్కెట్‌లో హెల్త్ కేర్ మీద క్లెయిమింగ్స్ ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ఈవెన్ నేను నా నా రియల్ టైమ్ ప్రాజెక్ట్ కూడా ఇదే. సో క్లెయిమ్స్ ఉంటుంది. యాస్ వెల్ యాస్ కాల్ సెంటర్ కూడా ఉంటుంది. సో ఒక ఆర్గనైజేషన్ ఖచ్చితంగా కాల్ సెంటర్ ఉండాల్సిందే. మీరు ఎయిర్‌టెల్‌కో లేదంటే అమెజాన్‌కో, ఫ్లిప్‌కార్ట్‌కో దేనికి కాల్ చేసినా 24/7 ఒక కాల్ సెంటర్ వాళ్ళు రన్ అవుతూనే ఉంటారు. సో వాళ్ళకో స్పెసిఫిక్ అప్లికేషన్ ఉండాల్సిందే. సో అప్లికేషన్‌లో మీరొకసారి ఐవీఆర్ఎస్ నుంచి కాల్ చేసినా, లేదు అనుకుంటే నార్మల్‌గా మీరు కాల్ బ్యాక్ రిక్వెస్ట్ పెట్టినా, సో ఎనీ కైండ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరు వాళ్ళకిస్తే చాలు. యూనిక్ ఐడీ లైక్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అయినా, మీ ఆర్డర్ ఐడీ అయినా, సో ఏదైనా మీ బేసిక్ అండ్ యూనిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే, వాళ్ళు దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం రిట్రైవ్ చేసుకుంటారు. సో ఇదంతా ఇంటర్నల్ అప్లికేషన్. కాల్ సెంటర్ అనేది కంప్లీట్ ఇంటర్నల్ అప్లికేషన్ అండ్ క్లెయిమింగ్స్ అనేది కూడా ఇంటర్నల్ అప్లికేషన్. మీరు ఒక బయట పర్సన్ లాగా అవేమి యాక్సెస్ చేయలేరు. అప్లికేషన్స్ మీరు చూడలేరు కూడా. కాల్ సెంటర్ వాళ్ళు ఇందులో చూసి మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏమేమి డీటెయిల్స్ వస్తాయి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనకి ఔట్ సైడ్ మెంబర్స్‌కి ఏమీ తెలీదు. సో ఫైనల్‌గా ఏం చెప్తున్నానంటే పెగా కంప్లీట్‌లీ ఇంటర్నల్ బీపీఎం అప్లికేషన్స్ యూజ్ చేస్తారు. అండ్ దట్ టూ క్లెయిమింగ్స్‌కి, మెడికల్ ఇన్స్యూరెన్స్‌కి, బ్యాంకింగ్‌కి వీటిలో చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు. చాలా క్లయింట్స్ ఎక్కువగా ఈ 3 సెక్టర్స్‌కి యూజ్ చేస్తున్నారు. మీరు పెట్టుకునే ప్రొఫైల్ కూడా నేను ఇన్స్యూరెన్స్ మీద వర్క్ చేశాను, లేదంటే బ్యాంకింగ్ మీద వర్క్ చేశాను అంటే కనుక ఎన్ నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మీకు అట్‌లీస్ట్ డొమైన్ నాలెడ్జ్ అయినా ఉంది. ఇతనికి అట్‌లీస్ట్ ఇన్స్యూరెన్స్ అంటే ఏంటో తెలుసు. అపార్ట్ ఫ్రమ్ పెగా టెక్నికల్ అన్న ఫ్యాక్టర్ కూడా క్యారీ అవుతుందన్నమాట. సో కరెంట్ సిట్యుయేషన్‌లో. సో అందుకని మనము కూడా ఇక్కడ అదే హ్యాండిల్ చేద్దాం. అండ్ రియల్ టైమ్ సినారియోస్ వరకు అక్కడ రియల్ టైమ్‌లో ప్రాజెక్ట్స్‌లో ఎలా రిక్వైర్మెంట్స్ ఉంటాయో సేమ్ రిక్వైర్మెంట్స్ మనం ఇక్కడ తీసుకుంటాం. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసుకునే ఒక అప్లికేషన్ ఏంటి అంటే క్లెయిమింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమింగ్. సో దానికంటూ ఒక ఫ్రేమ్‌వర్క్ క్రియేట్ చేసుకుంటాము. ఒక ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే. సో ఇది పెగా సాఫ్ట్‌వేర్. సో మీరు నాకు ఎవరైతే నాకు ఈమెయిల్ ఐడీస్ పంపించారో నేను వాళ్ళకి ఈ సాఫ్ట్‌వేర్ పంపించాను. సో వాళ్ళు జస్ట్ ఊరికే ఎక్స్ట్రాక్ట్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్నాక ఎక్కడైతే డౌన్‌లోడ్ అయిందో అక్కడ ఇన్‌స్టాల్ ఆప్షన్ ఉంటుంది. సో మీకు గైడ్ కూడా పంపించాను. సో మీరు గైడ్ కూడా చూసి ఫాలో అవ్వచ్చు. ఒకసారి ఇన్‌స్టాలేషన్ అయిపోయాక మీకు డెస్క్‌టాప్ మీద 3 ఐకాన్స్ వస్తాయి. ఆటోమేటిక్‌గా. సో సో ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్‌లోనే మీకు ఒక బ్లాక్ కలర్ విండో వస్తుంది. ఇలా వస్తుంది. కనిపిస్తుంది కదా! కమాండ్ ప్రాంప్ట్ బ్లాక్ కలర్‌ది. మీరు ఇన్‌స్టాల్ చేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేయగానే ఒక 5, 10 మినిట్స్ తర్వాత ఒక బ్లాక్ విండో వస్తుంది. ఇలాంటి విండో. దీన్ని కమాండ్ ప్రాంప్ట్ విండో అంటాము. సో ఇలాంటి విండో రన్ అవుతది. ఇలాంటి విండో రన్ అయ్యాక ఆటోమేటిక్‌గా మీకు ఈ స్క్రీన్ వచ్చేస్తది. అంటే మీకు ఇన్‌స్టాలేషన్ అయిపోయింది అన్న ఇండికేషన్‌లో మీకు ఆటోమేటిక్‌గా వెబ్ బ్రౌజర్‌లో ఈ పేజ్ వచ్చేస్తుంది. ఓకే. ఈ పేజ్ వచ్చేస్తుంది. యూజర్ నేమ్, పాస్వర్డ్ క్రియేట్ అడుగుతుంది. సో దిస్ ఈస్ ఫర్ ద ఫస్ట్ టైమ్ అన్నమాట. ఫస్ట్ టైం మీరు ఇన్‌స్టాల్ చేయగానే మీకు ఆటోమేటిక్‌గా కమాండ్ విండో ప్రాంప్ట్ రన్ అయిపోయి మీకు ఈ స్క్రీన్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. లేదు మీరు నెక్స్ట్ టైమ్ నుంచి ఇప్పుడు షట్ డౌన్ చేసేసారు. నెక్స్ట్ టైమ్ నుంచి మీరు లాగిన్ అవ్వాలనుకుంటే మీకు చెప్పినట్టు డెస్క్‌టాప్ మీద 3 ఐకాన్స్ ఉంటాయి. ఒకటి స్టార్టప్, ఇంకొకటి లాగిన్, ఇంకొకటి షట్ డౌన్. సో దీస్ 3 ఐకాన్స్ ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోతాయి. సో మీరు సెకండ్ టైమ్ నుంచి మీరు లాగిన్ అవ్వాలి అనుకుంటే కనుక డెస్క్‌టాప్ మీద ఉన్న స్టార్టప్ ఐకాన్‌ని డబుల్ క్లిక్ చేయాలి. సో డబుల్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా ఈ విండో వచ్చేస్తుంది. ఈ విండో వస్తుంది. ఈ విండో వచ్చింది అంటే ఎనక బ్యాక్ ఎండ్‌లో జావా రన్ అవుతుంది. సో జావా రన్ అయ్యి దానికి కనెక్ట్ అయిన జేడీబీసీలో కనెక్ట్ అయిన
డేటాబేస్ టేబుల్స్ కూడా అన్ని యాక్టివ్ చేస్తుంది. సో ఇది మొత్తం సర్వర్ టామ్‌క్యాట్ సర్వర్‌ని రన్ చేస్తుందన్నమాట. మనం చేయాల్సింది ఏమీ లేదు. విడిగా అయితే కనుక టామ్‌క్యాట్ సర్వర్ ఇవన్నీ రన్ చేయాల్సొస్తుంది జావాలో చేయాలంటే. కానీ ఇక్కడైతే కనుక మీరు జస్ట్ ఊరికే స్టార్టప్ అని బటన్ డబుల్ క్లిక్ చేయగానే మొత్తం యాక్షన్ అంతా అదే తీసుకుంటుంది. ఇది రన్ అవుతుంది. ఈ కమాండ్ విండో రన్ అయ్యాక జస్ట్ ఒక 10 మినిట్స్ బేస్డ్ ఆన్ యువర్ కంప్యూటర్ స్పీడ్ 5-10 మినిట్స్‌లో ఆటోమేటిక్‌గా మీకు లాస్ట్‌లో కనెక్షన్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. అప్పుడప్పుడు మీరు ఆ మెసేజ్ కూడా చూడలేరు. ఎందుకంటే అది అయ్యాక కూడా మీకు చాలా ఈవెంట్స్ ఇక్కడ రన్ అవుతూ ఉంటాయి. సో మీరు వర్స్ట్ కేస్ ఒక 10 మినిట్స్ వరకు వెయిట్ చేయండి. మీ కంప్యూటర్ చాలా స్లో అయితే కనుక. ఎస్ఎస్‌డీ అయితే 5 మినిట్స్ చాలు. సో ఇది అయిపోయాక మీకు డెస్క్‌టాప్ మీద ఉన్న లాగిన్ అనే బటన్ ఉంటుంది. లాగిన్ అనే ఐకాన్ ఉంటుంది. దాన్ని డబుల్ క్లిక్ చేస్తే మీకు ఈ స్క్రీన్ వస్తుంది. ఓకే. సో దిస్ ఈస్ ద ఫైనల్ లాగిన్ పేజ్. ఒకసారి మొత్తం మీకు పెగాతో వర్కింగ్ అయిపోయింది అనిపించాక డెస్క్‌టాప్ మీద షట్ డౌన్ అనే బటన్ కూడా ఉంటుంది. ఐకాన్ కూడా ఉంటుంది. అది డబుల్ క్లిక్ చేస్తే మళ్ళీ మీకు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయ్యి మీ సర్వర్స్ అన్నీ క్లోజ్ అవుతాయి. మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్న జావా సర్వర్స్ మొత్తం ఆటోమేటిక్ అది క్లోజ్ చేస్తుంది. మీరు మాన్యుయల్‌గా షట్ డౌన్ చేస్తే ఎక్కడైనా ఇంటరప్షన్ జరగొచ్చు. సో దానివల్ల ప్రాబ్లమ్ కూడా ఏమీ అవ్వదు. మీరు మళ్ళీ రీస్టార్ట్ చేస్తే సరిపోతుంది. సో సేఫ్ సైడ్ ఏంటి అంటే అది షట్ డౌన్ ముందు సర్వర్ షట్ డౌన్ చేసుకున్నాక మీ ల్యాప్‌టాప్‌ని షట్ డౌన్ చేసుకోవడం బెటర్. ఓకే. సో ఇదొక జస్ట్ బేసిక్ థింగ్. సో మీరు ఒకసారి డబుల్ క్లిక్ చేశాక లాగిన్ చేస్తున్నప్పుడు మీకు ఫస్ట్ ఇనిషియల్‌గా వచ్చే స్క్రీన్ ఇదన్నమాట. సో యాక్చువల్లీ మనం ఇది ఎందుకు ఓపెన్ చేస్తున్నాము? ఫ్రేమ్‌వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేసుకొని ఫస్ట్ దాని తర్వాత ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్రియేట్ చేసుకోవడానికి మనం యూజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఫస్ట్ టైమ్ నేను లాగిన్ చేయడానికి ట్రై చేస్తుంటే ఇది ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. నాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏమీ తెలీదు. మీరు ఇవాళ కొత్తగా ఆర్గనైజేషన్‌లో జాయిన్ అయ్యారనుకుందాం. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకు రైట్ నౌ ఏమీ తెలీదు. సో కరెంట్ ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలన్నా ఎయిదర్ ఇంప్లిమెంటేషన్ అయినా ఆర్ ఎయిదర్ ఫ్రేమ్‌వర్క్ అయినా ఆర్ సెకండ్ ఫ్రేమ్‌వర్క్ అయినా ఆర్ థర్డ్ ఇంప్లిమెంటేషన్ అయినా ఏ అప్లికేషన్ క్రియేట్ చేయాలి అన్నా మనకి ఒక మాస్టర్ లాగిన్ ఉంటుంది. సో అప్లికేషన్ క్రియేట్ చేశాక అందులో మనకి లాగిన్స్ క్రియేట్ అవుతాయి. సో అప్లికేషన్ క్రియేట్ చేయకముందే మనము ఒక దానిలో లాగిన్ చేయాల్సొస్తది కాబట్టి ప్రతి ఆర్గనైజేషన్‌లో ఒక మాస్టర్ లాగిన్ ఉంటుంది. ఆ మాస్టర్ లాగిన్ ఏంటిదంటే administrator@pega.com. పాస్వర్డ్ ఏమో ఇన్‌స్టాల్ INSTALL. మీకు ఇంకో డాక్యుమెంట్ మీకు డైలీ వాళ్ళు ఇంకో డాక్యుమెంట్ పంపిస్తాను. ఆ డాక్యుమెంట్‌లో కూడా మీకు ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీరేమి ఇప్పుడు నోట్ చేసుకొని టైమ్ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. సో యూజర్ నేమ్ వచ్చి administrator@pega.com. పాస్వర్డ్ ఏమో ఇన్‌స్టాల్. సో ఒక్కసారి లాగిన్ క్లిక్ చేయగానే మనకి ఒక స్క్రీన్ వస్తుంది. సో ఇదన్నమాట రియల్ టైమ్ పెగా టూల్. సో ఇప్పుడు మనం కరెంట్ ఇక్కడ ఏదైతే చూస్తున్నామో మీకు ఎంటర్ప్రైజ్ ఎడిషన్ లో కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. సో ఇక్కడ మనకి 2 ఎడిషన్స్ ఉంటాయి. సో ఒకటి పర్సనల్ ఎడిషన్, ఇంకోటి ఎంటర్ప్రైజ్ ఎడిషన్. పర్సనల్ ఎడిషన్ అంటే మనము మా పర్సనల్ ల్యాప్టాప్ లో చేసుకునేది. ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అంటే రియల్ టైమ్ లో క్లయింట్స్ యూజ్ చేసేది అనమాట. ఆ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోలేము. అండ్ మన ఆఫీస్ ల్యాప్టాప్స్ లో పర్సనల్ ఎడిషన్ డౌన్లోడ్ చేసుకోలేము. అది మీ VPN రెస్ట్రిక్షన్, మీ కంపెనీ రెస్ట్రిక్షన్స్ బట్టి. కానీ ఇక్కడ మన పర్సనల్ ల్యాప్టాప్ లో అయితే ఎంటర్ప్రైజ్ ఎడిషన్ మనం డౌన్లోడ్ చేసుకోలేము. కానీ పర్సనల్ ఎడిషన్ కి ఎంటర్ప్రైజ్ ఎడిషన్ కి 1% డిఫరెన్స్ కూడా ఉండదు. యాజ్ ఇట్ ఈస్ మీరు ఇక్కడ నుంచి ఏదైతే చూస్తున్నారో ఎవ్రీథింగ్ అక్కడ సేమ్ అలాగే ఉంటుంది. లుక్ అండ్ ఫీల్ గానీ ఇక్కడ మౌస్ ఓవర్ చేస్తే ఏమైతే వస్తున్నాయో అక్కడ అవే రావటం. సో యాజ్ ఇట్ ఈస్ 99% సేమ్ గానే ఉంటాయి. సో మీరు ఇక్కడ కాన్సంట్రేట్ చేస్తే అక్కడ కూడా సేమ్ గానే ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు నేను లాగిన్ అయ్యాను. అడ్మినిస్ట్రేటర్‌గా లాగిన్ అయ్యాను. సో నేను లాగిన్ అయిన పర్పస్ ఏంటి అంటే ఒక ఫ్రేమ్‌వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేసుకోవడానికి. ఓకే. సో ఇది మన టూల్. సో టాప్‌లో మనం చూస్తే కనుక దీన్ని హెడర్ అంటాం. సో డెవ్ స్టూడియో, అప్లికేషన్, కాన్ఫిగర్ ఇవన్నీ ఉన్నాయి. సో దీన్ని మనం హెడర్ అంటాం. హెడర్ బార్ అంటాం. సో లెఫ్ట్ సైడ్ ఇక్కడి నుంచి ఇదంతా. సో ఇదంతా మనము ఎక్స్‌ప్లోరర్ బార్ అంటాం. సో ఎక్స్‌ప్లోరర్‌లో ఇది క్లిక్ చేస్తే యాప్ ఎక్స్‌ప్లోరర్ అంటారు. ఇది క్లిక్ చేస్తే డేటా టైప్స్ ఎక్స్‌ప్లోరర్ అంటారు. అలా అన్నమాట. సో లెఫ్ట్ సైడ్ ఉన్నది మొత్తం ఎక్స్‌ప్లోరర్. ఇది రీసెంట్ అంటే ఏంటి అంటే మనం రీసెంట్‌గా ఓపెన్ చేసిన కొన్ని ఐటెమ్స్ గాని, రూల్స్ గాని చెప్తానింకా. సో ఇవంతా ఎక్స్‌ప్లోరర్ పార్ట్. అండ్ కింద బాటమ్‌లో ఉన్నది మొత్తం ఇక్కడ ట్రేసర్, క్లిప్‌బోర్డ్ ఇవన్నీ ఉన్నది డెవలప్‌మెంట్ టూల్స్ అంటారు. సో మీరెక్కడైనా ఏమన్నా స్ట్రక్ అయిపోయినా మీకు ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్ రాకపోతే గనక ఈ డెవలప్‌మెంట్ టూల్స్ యూజ్ చేయాల్సొస్తుంది. ఇది కూడా వేరే టెక్నాలజీతో పోలిస్తే డీబగ్గింగ్ ఈజీ అన్నమాట. సో ఇదేమో డెవలప్‌మెంట్ టూల్స్, ఇదేమో ఎక్స్‌ప్లోరర్, ఇదేమో హెడర్ బార్,
ఈ మధ్యలో ఉన్నది జస్ట్ ఊరికే అడ్వర్టైజ్మెంట్ అన్నమాట. సో పెగా ఇన్ఫినిటీ అనేది వాళ్ళు లాంచ్ చేసిన బ్యానర్. అండ్ రైట్ సైడ్ ఉన్నది మొత్తం పెగా కమ్యూనిటీ న్యూస్. సో పెగాలో ఏమేమి లేటెస్ట్ గా వస్తున్నాయి, ఏమేమి కరెంట్ అప్డేట్స్, సో అవన్నీ ఇక్కడ ఇస్తూ ఉంటారు అన్నమాట. సో ఈ రెండు లైట్. సో ఇప్పుడు కరెంట్ మనం ఉన్నది 8 వర్షన్. అంతకు ముందు చాలా వర్షన్స్ ఉన్నాయి. సో 7.4 వరకు, తర్వాత 6.4 వరకు, తర్వాత 5 వర్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు 8 లోకి రాకముందు లేటెస్ట్ వర్షన్ ఏంటి అంటే 7.4. 7.4 తర్వాత డైరెక్ట్ వాళ్ళు 8 వర్షన్ లోకి వచ్చేసారు. సో ఇప్పుడు కరెంట్ 8 వర్షన్ మార్కెట్ లో రన్ అవుతుంది. కానీ కొన్ని ప్రాజెక్ట్స్ చాలా ఇప్పుడు 20 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ నుంచి రన్ అవుతున్న ప్రాజెక్ట్స్ వాళ్ళు 7 లోనో 6 లోనో కూడా చేసుకుని ఉండొచ్చు. సో ఇప్పటికి వాళ్ళు అదే యూస్ చేస్తూ ఉంటారు అనమాట. అది సెకండరీ. సో ఇప్పుడు కరెంట్ లాంచ్ చేస్తున్న వర్షన్ ఏంటి అంటే 8. సో వీళ్ళు 8 వర్షన్ నుంచి పెగా వాళ్ళు 8 వర్షన్ నుంచి దీన్ని రీనేమ్ చేసి పెగా ఇన్ఫినిటీ అని పిలుస్తున్నారు. సో పెగా ఇన్ఫినిటీ ఏంటి అంటే సో ఎగ్జిస్టింగ్ పెగా ప్లాట్ఫామ్ అప్లికేషన్ లో, ఈ ఎగ్జిస్టింగ్ పెగా టూల్ లో అంతకుముందు ఉన్న వర్షన్స్ కన్నా మనం చాలా ఎక్స్ట్రా చేయొచ్చు, చాలా ఫీచర్స్ యాడ్ చేసాము అన్న ఒక ఇండికేషన్ కోసం పెగా ఇన్ఫినిటీ అని రీనేమ్ చేశారు దీన్ని అంతే. సో ఇది ఒక జస్ట్ బ్యానర్. సో మీరు ఈ 2 లైట్ తీసుకోవచ్చు అనమాట. ఓకే. సో టాప్ మొత్తం హెడర్ బార్ అనుకుంటున్నాం కదా. సో హెడర్ బార్ లో ఇక్కడ మనం ఏమైనా కొత్తవి క్రియేట్ చేయాలనుకున్నా, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ప్రాపర్టీస్ లాంటివి కానీ, ఇంటిగ్రేషన్స్ క్రియేట్ చేయాలనుకున్నా, డెసిషన్ టేబుల్స్ క్రియేట్ చేయాలనుకున్నా, ఏదైనా సో రిపోర్ట్స్ క్రియేట్ చేయాలనుకున్నా, సో ఇవి యూస్ చేస్తాం అనమాట క్రియేట్ అనేది. సో ఇవి వేరే పోర్టల్ లాంచ్ అవ్వాలంటే ఇది, కాన్ఫిగర్ అంటే ఇది, సో అప్లికేషన్ అంటే ఇది. ఓకే. సో ఇక్కడ మనము యాక్చువల్లీ లాంచ్ అయిన ఈ లాగిన్ అయిన పర్పస్ ఏంటి అంటే నేను ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేసుకోవడానికి, అంటే నాకు కావాల్సిన ఒక అప్లికేషన్ నేను క్రియేట్ చేసుకోవడానికి నేను లాగిన్ అయ్యాను ఇక్కడ. అండ్ దట్టు ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక అప్లికేషన్ పెగా ప్లాట్ఫామ్ అని చూపిస్తుంది. అంటే ఏంటి, ఆల్రెడీ ఒక అప్లికేషన్ అనేది ఉంది, దాని నేమ్ పెగా ప్లాట్ఫామ్ అని మనకు అర్థమవుతుంది. సో మనము ఒక లాగిన్ అయింది ఒక కొత్త అప్లికేషన్ క్రియేట్ చేసుకోవడానికి. అంటే మనం ఇప్పటి వరకు మనం ఒక్కొక్క అప్లికేషన్ కూడా క్రియేట్ చేయలేదు. అప్లికేషన్ కూడా క్రియేట్ చేయకుండానే మనకు అప్లికేషన్ అనేది ఒకటి కనిపిస్తుంది. అంటే ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ మనకి ఉంది అని మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు పెగాలో ఏ ఒక్క రూల్ అయినా, ఏదైనా అప్లికేషన్ అయినా, ఏదైనా ఏ ఒక్కటి మనం క్రియేట్ చేయకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటే కనుక దాన్ని మనం టెక్నికల్ గా ఓఓటీబీ అంటాం. ఇది ఇంపార్టెంట్. రియల్ టైమ్ లో చాలా చోట మనం యూస్ చేస్తాం ఈ టెర్మినాలజీ. ఓఓటీబీ అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్. ఓకే. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటే ఏంటి, ప్రీడిఫైన్డ్. సో మనము క్రియేట్ చేయకుండా ఆల్రెడీ పెగా వాడే మనకి క్రియేట్ చేసి ఇచ్చుంటే దాన్ని మనం ఓఓటీబీ అంటాం. సో నిన్న మనం ఒకసారి చూసాము సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్. సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అనేది ఒక యాక్టివిటీ రూల్, ఓఓటీబీ రూల్. ఆ యాక్టివిటీ రూల్ ని మనం ఏమైనా క్రియేట్ చేసామా, చేయలేదు. సో యాక్చువల్లీ ఈ జావా మెథడ్ ఆల్రెడీ ఉంటుంది. ఆ మెథడ్స్ మన రిక్వైర్మెంట్ వరకు మనము క్రియేట్ చేసుకుంటాం. జనరల్ గా యాక్టివిటీస్ మనము క్రియేట్ చేసుకుంటాం ఎగ్జిస్టింగ్ జావా మెథడ్స్ యూస్ చేసుకుని. కానీ ఈ రూల్ అనేది మనం క్రియేట్ చేయలేదు. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కదా. సో సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాబట్టి దాన్ని మనం ఏమంటాము, ఓఓటీబీ రూల్ అంటాము. సో పెగాలో దాని ముందు ఇంకొకటి చెప్తాను. సో పెగాలో ప్రతిదీ మనం రూల్ అనే అంటాము. సో ఇప్పుడు మాకు ఒక రిపోర్ట్ క్రియేట్ చేయాలన్నా దాన్ని రిపోర్ట్ రూల్ అంటాము, ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలన్నా దాన్ని రూల్ అంటాము, ఒక యాక్టివిటీ క్రియేట్ చేయాలన్నా దాన్ని ఒక రూల్ అంటాము. సో ప్రతిదీ మనం దాన్ని రూల్స్ అనే పిలవాలన్నమాట. ఓకే. ఏదైనా రూల్ అనే ఉంటుంది. సో అందుకే ఈ పెగా టూల్ ని మనం ఏమనాలి అంటే పిఆర్పిసి టూల్ అంటారు. సో చాలా మంది వినుండరు. సో పిఆర్పిసి అంటే పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్. ఓకే. సో పిఆర్పిసి టూల్ అంటారు. సో పిఆర్పిసి అంటే పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్. వై? బికాస్ ప్రతిదీ ఇక్కడ రూల్స్ అనే యూస్ చేస్తాం అనమాట. ప్రతి దాన్ని రూల్ అనే అంటాం. సో యాక్చువల్లీ ఈ రోజు నుంచి మీరు దీన్ని ఏమని పిలవాలంటే పిఆర్పిసి టూల్ అని పిలవాలి, పెగా టూల్ అని పిలవకూడదు. సో పెగా అనేది జస్ట్ ఒక ఆర్గనైజేషన్, దీని మీద ఇన్వెస్ట్ చేసింది అంతే. సో దీన్ని పెగా టూల్ అని మాత్రం అనకూడదు. చాలా మందికి తెలియని వాళ్ళు దీన్ని పెగా టూల్ అంటారు. సో అలాగే అలవాటు అయిపోయింది అందరికి. కానీ యాక్చువల్లీ టెక్నికల్ గా దీన్ని పిఆర్పిసి టూల్ అనాలి, లేదంటే బీపీఎం టూల్. బీపీఎం టూల్స్ చాలా ఉంటాయి. సో పిఆర్పిసి టూల్ అనాలన్నమాట దీన్ని. సో పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్, ఎందుకంటే ఇందులో ఉన్న ప్రతిదీ మనం రూల్ అని అంటాం.
అప్లికేషన్ అనేది ఒక రూలు, యాక్టివిటీ అనే ఒక రూలు, డేటా ట్రాన్స్ఫార్మ్, డెసిషన్ లేదంటే వెన్ కండిషన్స్ ఏదైనా, రిపోర్ట్స్ అయినా ఏదైనా ఒక రూలే. ఓకే. సో ఫైనల్లీ ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆల్ ద రూల్స్. ఓకే. అందుకని దీన్ని పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ అంటారు. పిఆర్‌పిసి టూల్ అవుతుంది. సో ఇప్పుడు మనము దీన్ని చూస్తే కనుక పెగా ప్లాట్‌ఫార్మ్ అనేది ఒక ప్రీ డిఫైన్డ్ అప్లికేషన్. సో నేను దాన్ని ఒక ఓఓటీబీ అప్లికేషన్ అని అంటాను. ఓకే కదా! సో ఓఓటీబీ అంటే ఏంటి? ఔట్ ఆఫ్ ది బాక్స్ అని. ఓఓటీబీ అంటే ఔట్ ఆఫ్ ది బాక్స్. ప్రీ డిఫైన్డ్ అన్నమాట. సో సిమిలర్‌గా సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అనేది ఒక రూల్. సో అదేం రూలు? యాక్టివిటీ. సో రూల్ నేమ్ ఏంటంటే యాక్టివిటీ. సో అది చెప్తాను మీకు. సో ఇది ఒక ప్రీ డిఫైన్డ్ మనం చేసిందేమి కాదు. సో సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అనేది ఒక ఓఓటీబీ రూల్ విచ్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఆటోమేటెడ్ ఈమెయిల్ ఇంటిగ్రేషన్స్. అర్థమైంది కదా! ఓఓటీబీ అంటే ఏంటంటే సో ఇది పిఆర్‌పిసి. దీన్ని పిఆర్‌పిసి అంటారన్నమాట. ఇది బేసిక్ థింగ్ ఇది. మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా. సో రియల్ టైమ్‌లో కూడా ఈ టెర్మినాలజీ బాగా యూజ్ చేస్తారు. ఔట్ ఆఫ్ ది బాక్స్ అంటాం కన్నా ఓఓటీబీ అని సింపుల్‌గా యూజ్ చేస్తూ ఉంటారు. మీరు అకస్టమ్ అవ్వాలి ఈ వర్డ్‌కి. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనము లాంచ్ అయిన పర్పస్ ఎందుకు అంటే ఒక కొత్త అప్లికేషన్ క్రియేట్ చేసుకోవడానికి. ఒక కొత్త అప్లికేషన్ క్రియేట్ చేయాలి అంటే మీకు ఉన్న ఆప్షన్ ఏంటి అంటే ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ నేమ్ దగ్గర యారో మార్క్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఇక్కడ మనకి న్యూ అప్లికేషన్ అనేది ఒకటొస్తుంది. సో న్యూ అప్లికేషన్ క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్‌గా ఒక విజార్డ్ ఓపెన్ అవుతుంది. ఆ విజార్డ్ ఓపెన్ అవ్వగానే మన అప్లికేషన్ ఏదైతే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని నేమ్ ఇచ్చి అది ఫ్రేమ్‌వర్కా లేకపోతే ఇంప్లిమెంటేషనా సెలెక్ట్ చేసుకొని జస్ట్ సబ్మిట్ చేయడం అంతే. సో విజార్డ్ ఇవ్వటం వల్ల సింపుల్ అయిపోతుంది. ఓకే. సో దానికి ముందు ఏ అప్లికేషన్ అయినా సపోజ్ ఇప్పుడు నేను ఫ్రేమ్‌వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఒక 10 ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ క్రియేట్ చేస్తున్నాను. సో ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ ఆల్రెడీ క్రియేట్ అయింది. నేను ఓపెన్ చేసి చూడాలంటే నాకు ఓన్లీ ఆప్షన్ ఏంటంటే డెఫినిషన్ అని ఉంటుంది. సో ఇప్పుడు రైట్ నౌ నేను ఏం అప్లికేషన్స్ క్రియేట్ చేయలేదు. ఓఓటీబీ అప్లికేషన్ ఇది. సో ఎనీ అప్లికేషన్‌కి మీరు వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ డెఫినిషన్ చూడాలనుకుంటే యారో క్లిక్ చేస్తే డెఫినిషన్ అని ఉంటుందన్నమాట. సో ఇది క్లిక్ చేస్తే ఆ అప్లికేషన్ గురించి మీకు డీటెయిల్స్ తెలుస్తాయి. ఓకే. సో ఇది అప్లికేషన్ రూల్. ఇది ఓఓటీబీ పెగా ప్లాట్‌ఫార్మ్ అప్లికేషన్ రూల్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక పెగా ప్లాట్‌ఫార్మ్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే చూపిస్తుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ రూల్‌కి ఇదొక రూల్ కదా! ఈచ్ అండ్ ఎవ్రీ రూల్‌కి ఒక ఐడీ ఖచ్చితంగా ఉండాల్సిందే. సో ఇది అన్నమాట దాని ఐడీ. ఐడీ అంటే ఏంటంటే జస్ట్ యూనిక్ ఐడెంటిఫైయర్. ప్రతి ఒక్కళ్ళకి ఒక యూనిక్ ఐడెంటిటీ ఉండాలి కాబట్టి మనకు పాన్ కార్డ్ నంబర్ లాగో లేతే ఏదైనా అదొక యూనిక్ ఐడెంటిటీ అన్నమాట. ఎందుకంటే ఎనక బ్యాక్‌గ్రౌండ్‌లో అప్లికేషన్ అనే కాకుండా డిఫరెంట్ రూల్ కేటగరీస్‌లో డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. సో అన్ని అన్ని రూల్స్‌లో యూనిక్‌గా ఐడెంటిఫై చేసేది ఒక ఐడీతోనే. సో మీ కాలేజ్‌లో కూడా మీకొక నేమ్ ఉంటుంది. దాన్నొక జస్ట్ ఊరికే మీకు నేమ్‌సేకి పిలుస్తారు తప్ప, బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెసింగ్ మొత్తం మీ ఎంప్లాయీ ఐడీయో లేదంటే మీ రిజిస్టర్డ్ నంబర్‌తోనే రన్ అవుతుంది. సో ఇక్కడ కూడా అంతే. పెగాలో కూడా అంతే. ఒక రూల్ రన్ అవ్వడానికి బ్యాక్‌గ్రౌండ్‌లో ఐడీ మాత్రమే యూజ్ చేస్తారనమాట. సో ఇది జస్ట్ ఊరికే మన యూజర్ ఇంటర్‌ఫేస్ వరకే. సో మీరు క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యూఐ నేమ్ వచ్చి పెగా ప్లాట్‌ఫార్మ్ అని ఉంది. ఐడీ ఏమో పెగా రూల్స్ అని ఉంది. సో ఐడీ నేము అప్లికేషన్ డిస్‌ప్లే నేమ్. సో డిస్‌ప్లే నేమ్, ఐడీ నేమ్ సో ఈక్వల్‌గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే. సో ఇది 8 వెర్షన్. సో 8 వెర్షన్‌కి ముందున్న వెర్షన్స్‌లో వీళ్ళు పెగా ప్లాట్‌ఫార్మ్ అని ఉండేది కాదిక్కడ. మీరు ఒకసారి అడ్మినిస్ట్రేటర్‌తో లాగిన్ అయితే ఆ వెర్షన్స్‌లో మీకిక్కడ పెగా రూల్స్ అని ఉంటుంది. సో 8 వెర్షన్ వరకు ఈ ఓఓటీబీ అప్లికేషన్‌ని కూడా పెగా రూల్స్ అని యూజ్ చేసేవాళ్ళు. పెగా ప్లాట్‌ఫార్మ్ అని ఎక్కడ యూజ్ చేయల. సో 8 వెర్షన్ నుంచి దీన్ని పెగా ప్లాట్‌ఫార్మ్ అండ్ పెగా ఇన్ఫినిటీగా అంటున్నారు. సో దీనిలో చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి. చాలా ఫీచర్స్ యాడ్ చేశాము. అందుకే దీన్ని ఒక ప్లాట్‌ఫార్మ్ లాగా రీనేమ్ చేసి యూజ్ చేస్తున్నారనమాట. సో జస్ట్ వీళ్ళు ఒక అప్లికేషన్‌ని రీనేమ్ చేయగలరు. డిస్‌ప్లే నేమ్‌ని రీనేమ్ చేయగలరు తప్ప ఆల్రెడీ ఎగ్జిస్టింగ్‌లో ఉన్న పెగా రూల్స్ అనే ఒక నేమ్‌ని మార్చలేరు ఐడీని. సో బిఫోర్ వెర్షన్ వరకు పెగా రూల్స్ రెండిట్లకి ఒకటే. అదే మెయిన్ డిస్‌ప్లే నేమ్ దీని నేమ్. సో దీని ఒరిజినల్ నేమ్ పెగా రూల్సే. దాన్ని జస్ట్ డిస్‌ప్లే నేమ్ మార్చుకున్నారు. డిస్‌ప్లే నేమ్ మార్చగలరు గానీ ఐడీ నేమ్ మార్చలేరు. ఎందుకంటే ఈ ఒక్క ఐడీతో ఎనక చాలా డేటాబేస్ టేబుల్స్ క్రియేట్ అవుతాయి. జేడీబీసీ కనెక్షన్స్ క్రియేట్ అవుతాయి. టామ్‌క్యాట్ సర్వర్‌లో లింక్ అవుతాయి. సో ఇవన్నీ మార్చడం చాలా పెద్ద టాస్క్ వాళ్ళకి. అందుకనే ఈ పెగా రూల్స్ అని ఉంచేయాలి. వాళ్ళు మార్చలేరు. అండ్ జస్ట్ డిస్‌ప్లే నేమ్ వరకు పెగా ప్లాట్‌ఫార్మ్ అని రీనేమ్ చేస్తున్నారు. మీరు మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు. జస్ట్ క్లిక్ చేసి మీకు ఏది కావాలో అది పెట్టుకొని జస్ట్ సేవ్ చేస్తే సరిపోతది. ఎందుకంటే మీరు ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ కాబట్టి.
అడ్మినిస్ట్రేటర్తో లాగిన్ అయ్యాం కాబట్టి మీరు మార్చాలంటే మార్చుకోవచ్చు. సో ఫైనలీ నేను ఏం చెప్తున్నానంటే ఒక రూల్కి డిస్ప్లే నేమ్ అండ్ ఐడి నేమ్ సేమ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే మన ఫ్యూచర్లో క్రియేట్ చేసే అన్ని రూల్స్కి డిస్ప్లే నేమ్, ఐడి నేమ్ కొన్ని చోట్ల డిఫరెంట్గా ఉంటుంది. మీరు అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదని ఒక OOTP అప్లికేషన్ తీసుకొని చెప్తాను. ఓకే, క్లియరా? సో ఇప్పుడు మనము లాగిన్ అయ్యాము. సో పెగా ప్లాట్ఫామ్ అని డిఫాల్ట్ కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఏమైనా కొత్త అప్లికేషన్ క్రియేట్ చేయాలనుకుంటే యారో క్లిక్ చేసి న్యూ అప్లికేషన్ నేను క్రియేట్ చేసుకోవాలి. పెగా యూస్ చేయకుండా నేను వేరే టెక్నాలజీ ఏదో యూస్ చేసి నేను కొత్త అప్లికేషన్ లా క్రియేట్ చేయాలనుకుంటే కనుక నేను యూజర్ ఇంటర్ఫేస్ నేనే చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ లో డేటాబేస్ టేబుల్స్ నేనే చేసుకోవాలి, ఆ రెండింటికి జావా నేనే రాసుకోవాలి, JDBC కనెక్షన్స్ విత్ టామ్క్యాట్ సర్వర్స్ ఇవన్నీ నేనే చేసుకోవాలి. కానీ పెగాలో అంతా ఆటోమేటెడ్ అయిపోయింది అనుకుంటున్నాం కదా. సో ఒక్కసారి ఇది క్లిక్ చేసి నేను న్యూ అప్లికేషన్ క్లిక్ చేయగానే ఒక విజార్డ్ వచ్చి జస్ట్ నేమ్ అడుగుతుంది. అది క్లిక్ చేయగానే వెనక్కి క్రియేట్ అయిపోతుంది అనమాట. ఒక 30 సెకండ్స్ 10 సెకండ్స్ టైం తీసుకుని టేబుల్స్ అన్ని క్రియేట్ అవుతాయి. సో ఇదంతా చేయడానికి వెనక బ్యాక్గ్రౌండ్ ఏదో జరుగుతూ ఉంటుంది. ఏదో ఇనిషియేట్ అయ్యి ఈ అప్లికేషన్ కోసం కావాల్సినవన్నీ క్రియేట్ అవుతూ ఉంటాయి కదా. సో ఇప్పుడు నేను ఏ అప్లికేషన్ క్రియేట్ చేయాలన్నా సో పెగా ప్లాట్ఫామే నాకు ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ లో ఉన్నది. సో ఇక్కడ క్లిక్ చేస్తే పెగా ప్లాట్ఫామ్ అనే అప్లికేషన్ కొత్త అప్లికేషన్ క్రియేట్ చేయడానికి ఏవైతే నెసెసరీ కాంపోనెంట్స్ కావాలో అవన్నీ సప్లై చేస్తుంది. సో ఇప్పుడు కొత్త అప్లికేషన్, కొత్త ఫ్రేమ్వర్క్ కానీ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కానీ నాకు కొన్ని ఇన్ని డేటాబేస్ టేబుల్స్ కావాలి, ఇన్ని JDBC కనెక్షన్స్ కావాలి అనుకుంటే ఏవైతే నెసెసరీ ఒక అప్లికేషన్ క్రియేట్ చేయడానికి అప్లికేషన్ కావాల్సిన కాంపోనెంట్స్ మొత్తం ఈ పెగా ప్లాట్ఫామ్ నుంచి పుల్ చేసుకుంటుంది. ఓకే, సో పెగా ప్లాట్ఫామ్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే సో ఎనీ అప్లికేషన్ వాట్ వీఆర్ క్రియేటింగ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్, so the necessary components has to be supplied by OOTP Pega platform application. అర్థమైంది కదా. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకుని పక్కన పెట్టండి. ఇంకొక పాయింట్ నిన్న డిస్కషన్ ఏమనుకున్నాము, సో ఒక ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఉంటుంది ఏ కంపెనీకైనా, ఒక ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కూడా ఉంటుంది. సో ఒక ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ లో నేను ఏమన్నా యూజ్ చేసుకోవాలనుకుంటే ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ నుంచి యూజ్ చేసుకుంటాను. సో ఇది ఒక పాయింట్. సో ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఏం చేస్తుంది, దానికి కనెక్ట్ అయి ఉన్న ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ మొత్తానికి నెసెసరీ కాంపోనెంట్స్ సప్లై చేస్తుంది. సో ఇది ఫ్రేమ్వర్క్, దానికి కావాల్సిన ఇప్పుడు ఇవి ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్, సో దీనికి కావాల్సిన కాంపోనెంట్స్ అన్ని ఫ్రేమ్వర్క్ సప్లై చేస్తుంది. ఇది ఒక పాయింట్. సో ఇందాక కేసులో మళ్ళీ బ్యాక్ టు పెగా ప్లాట్ఫామ్ కి వెళ్తే కనుక ఒక కొత్త అప్లికేషన్ కి కావాల్సిన కాంపోనెంట్స్ అన్ని పెగా ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తుంది అనుకుంటున్నాం. సో ఈ 2 పాయింట్స్ మీరు కోరిలేట్ చేసి చూస్తే మీరు పెగా ప్లాట్ఫామ్ లైక్ OOTP పెగా ప్లాట్ఫామ్ అప్లికేషన్ ఒక ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ లాగా యాక్ట్ చేస్తుంది అంటారా? సో ఈ పాయింట్ మీకు కన్విన్సింగ్ గానే ఉందా? సో ఇది నా ఆర్గనైజేషన్, అర్థమవుతుంది కదా అందరికి? సో ఎక్కడైనా ఇష్యూ ఉంటే చెప్పండి, మళ్ళీ రిపీట్ చేస్తాను. యా గుడ్ గుడ్. సో లెఫ్ట్ సైడ్ లో ఉన్నది మన ఎక్స్పెక్టేషన్, అంటే నేను క్రియేట్ చేయాలనుకుంటున్న ఒక అప్లికేషన్ స్ట్రక్చర్ అనేది నేను అజ్యూమ్ చేసుకుంటున్నాను, కానీ రియల్ టైంలో ఏం జరుగుతుంది అనేది మీకు చూపిస్తున్నాను ఇక్కడ. సో రైట్ సైడ్ లో రియల్ టైంలో జరుగుతుంది మీకు చూపిస్తున్నాను. సో మీరు ఇక్కడ ఇన్సూరెన్స్ అనే ఒక ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇది ఇంప్లిమెంటేషన్ 1 అనుకుందాము, ఇది 2 అనుకుందాము. సో మీరు యాక్చువల్లీ లాగిన్ అయిన పర్పస్ ఏంటి అంటే ఇన్సూరెన్స్ అనే ఒక ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. సో దానికి ఒక పెగా ప్లాట్ఫామ్ అనే ఒక అప్లికేషన్ నెసెసరీ కాంపోనెంట్స్ అప్లై చేస్తుంది కదా. సో ఈ సినారియోలో పెగా ప్లాట్ఫామ్ అనేది ఒక OOTP ఫ్రేమ్వర్క్ యాక్ట్ చేస్తుంది, ఎందుకంటే దానిలో ఉన్న కాంపోనెంట్స్, రీయూజబుల్ కాంపోనెంట్స్ ని ఇట్స్ సప్లై చేస్తుంది, వాటి మీద క్రియేట్ అవుతున్న అప్లికేషన్స్ కి సప్లై చేస్తుంది. సో ఈ కైండ్ ఆఫ్ సినారియోని, ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్ ని మనం ఫ్రేమ్వర్క్ అంటున్నాం. అండ్ దట్ ఇది మనం క్రియేట్ చేయని ఫ్రేమ్వర్క్ కాబట్టి, ఏదైతే మనం క్రియేట్ చేయలేదో, ఏదైతే యూజర్ డిఫైన్ చేయకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటే దాన్ని OOTP అంటాం. సో ఇది ఒక OOTP ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ అని నేను అంటున్నాను, పెగా ప్లాట్ఫామ్. ఓకే, సో ఇది అన్నమాట రియల్ టైంలో బ్యాక్గ్రౌండ్ లో జరుగుతున్నది. సో ఇప్పుడు మీరు ఇంకొక కొత్త అప్లికేషన్ క్రియేట్ చేయాలనుకోండి,
ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది ఒక ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ మీ సిటీ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది. అలా కాకుండా ఇంకొక సెక్టర్ లో కూడా అది దిగింది. ఏదో బ్యాంకింగ్ అనుకుందాం. సో ఇన్సూరెన్స్ కి బ్యాంకింగ్ కి సంబంధం ఉండదు కాబట్టి అది ఇక్కడ బ్యాంకింగ్ అని ఇంకొక ఫ్రేమ్వర్క్ చేసుకోవాల్సిందే. సో ఆ టైంలో వాళ్ళు ఏం చేయాల్సి వస్తుంది, మళ్ళీ అడ్మినిస్ట్రేటర్ తో లాగిన్ అయ్యి న్యూ అప్లికేషన్ క్రియేట్ చేసి దానికి బ్యాంకింగ్ అని నేమ్ ఇచ్చుకుని అది ఒక ఫ్రేమ్వర్క్ కింద కన్సిడర్ చేస్తారనమాట. సో అలా జరుగుతున్నప్పుడు మీకు అక్కడ ఏం అర్థం అవ్వాలి, సో అది పెగా ప్లాట్ఫామ్ మీద నుంచి క్రియేట్ చేస్తున్నారు కాబట్టి అది దీనికి కనెక్ట్ అవుతుంది. సో పెగా ప్లాట్ఫామ్ కింద 2 ఫ్రేమ్వర్క్ అప్లికేషన్స్ క్రియేట్ అవుతాయి. ఇన్సూరెన్స్ అనేది ఫ్రేమ్వర్క్ అనేది, ఇన్సూరెన్స్ అనేది బ్యాంకింగ్ అనేది. సో నేను బ్యాంకింగ్ ని ఇన్సూరెన్స్ కు లింక్ చేయట్లేదు. సో బ్యాంకింగ్ ని పెగా ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేస్తారు వాళ్ళు ఫ్యూచర్ లో. సో అందుకని ఈ 2 డిఫరెంట్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్స్, యూజర్ డిఫైన్డ్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్స్. సో ఏ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ అయినా లేదంటే ఏ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ అయినా, కొన్నిటికి ఫ్రేమ్వర్క్ ఉండవని చెప్పాను కదా, సో ఏ అప్లికేషన్ అయినా ఖచ్చితంగా పెగా ప్లాట్ఫామ్ కి లింక్ అవ్వాల్సిందే. సపోజ్ కొన్ని ఆర్గనైజేషన్స్ లో ఈ ఫ్రేమ్వర్క్ అసలు లేదు, ఈ కాన్సెప్ట్ లేదు. ఓకేనా, వాళ్ళు డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ ని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఆ సినారియోలో ఏం చేస్తారు, వీళ్ళు న్యూ అప్లికేషన్ క్రియేట్ చేసుకుని దాన్ని అక్కడ ఇంప్లిమెంటేషన్ కింద మారుస్తారు అనమాట. ఒక రేడియో బటన్ సెలక్షన్ ఉంటుంది. సో దాన్ని ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కింద ట్రీట్ చేస్తారు. సో ఆ టైంలో కూడా ఒక అప్లికేషన్ క్రియేట్ అవ్వాలి అంటే దానికి నెసెసరీ బ్యాక్గ్రౌండ్ వర్క్ జరగాలి కదా, టేబుల్స్ ఇవన్నీ క్రియేట్ అవ్వాలి కాబట్టి పెగా ప్లాట్ఫామ్ నుంచి అవన్నీ సప్లై అవుతాయి. సో పెగా ప్లాట్ఫామ్ ఏ అప్లికేషన్ కి అయినా ఒక ఓఓటీబీ ఫ్రేమ్వర్క్ లాగానే యాక్ట్ చేస్తుంది. సో మన యూజర్ డిఫైన్డ్ ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసుకుంటే ఈ రెండింటి మధ్యన అది క్రియేట్ అవుతుంది, లేదు అనుకుంటే కనుక డైరెక్ట్ గా ఇలా క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో ఇది పెగా ప్లాట్ఫామ్ అప్లికేషన్ ఇంపార్టెన్స్. చాలా మందికి తెలీదు, ఇంటర్వ్యూస్ లో సమ్ టైమ్స్ అడుగుతున్నారు. సో ఇంపార్టెన్స్ ఆఫ్ పెగా ప్లాట్ఫామ్ ఏంటి అంటే మీరు ఇంత డిస్కషన్ చెప్తే కనుక మీకు మంచి ఇంప్రెషన్, వాళ్ళకి మంచి ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది మీ మీద. సో ఫస్ట్ డెఫినేషన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇది వస్తుంది అనమాట. ఓకే, క్లియర్ కదా. సో ఇప్పుడు మనము కొత్త అప్లికేషన్ ఒకటి క్రియేట్ చేద్దాం. సో మన మోటో ఏంటంటే ఫస్ట్ ఒక ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేయడానికి. ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా, ఓటీపీ ఇది. సో ఇప్పుడు ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. సో ఏ అప్లికేషన్ క్రియేట్ చేయాలన్నా యారో మార్క్ క్లిక్ చేసి న్యూ అప్లికేషన్. సో రియల్ టైంలో మనము డెవలపర్స్ కదా, సో రియల్ టైంలో డెవలపర్స్ కి అప్లికేషన్ క్రియేట్ చేసే యాక్సెస్ ఇవ్వరు. రియల్ టైంలో చెప్తున్నాను, ఆల్రెడీ అప్లికేషన్స్ అన్ని బిజినెస్ డెవలపర్స్, బిజినెస్ అనలిస్టే చేస్తారు. బిజినెస్ అనలిస్ట్ 99% వాళ్ళే చేస్తారు. లేదు అనుకుంటే కనుక మన మేనేజర్స్ లైక్ చాలా పెద్ద ఎల్ఎస్ఎస్ వాళ్ళకి యాక్సెస్ ఇస్తారు. మనకి డెవలపర్స్ ఆల్మోస్ట్ లైక్ 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా రియల్ టైంలో కూడా 8-9 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ క్రియేట్ చేసే యాక్సెస్ ఇవ్వరు. ఓకే, సో ఇది జస్ట్ మీకు ఒక నాలెడ్జ్ కోసమే తెలుసుకోవడానికి. మీకు రియల్ టైంలో అప్లికేషన్ క్రియేట్ చేయడానికి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడగొచ్చు, అడగకపోవచ్చు, ఎందుకంటే అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఎందుకంటే వాళ్ళు రియల్ టైం యూజ్ చేయరు. ఓకే, సో మనం జస్ట్ ఊరికే నెక్స్ట్ కంటిన్యూ అవ్వడానికి ఒక అప్లికేషన్ ఉండాలి కాబట్టి చూపిస్తున్నాను. సో న్యూ అప్లికేషన్ క్లిక్ చేయండి. సో న్యూ అప్లికేషన్ క్రియేట్ చేయగానే ఒక విజా ఇలా ఒకటి వస్తుంది. సో ఇక్కడ ఇది ఎందుకు వస్తుంది అంటే నేనేమన్నానంటే ఒక అప్లికేషన్ క్రియేట్ చేయలేదు, ఫ్రేమ్వర్క్ అయినా ఇంప్లిమెంటేషన్ అయినా క్రియేట్ చేయడానికి మనం ఇదే ప్రాసెస్ యూజ్ చేస్తాం. ఈ ప్రాసెస్ యూజ్ చేశాక మీరు ఇది ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా లేదా ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా, ఇది ఇక్కడ అడుగుతుంది. సో ఇవన్నీ నాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్న ఫ్రేమ్వర్క్ అప్లికేషన్స్. సో మీరు ఇప్పుడు కరెంట్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కనుక క్రియేట్ చేయాలి అనుకుంటే కనుక డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటే కనుక మీరు డైరెక్ట్ కస్టమ్లోకి వెళ్ళిపోవచ్చు. లేదు ఆల్రెడీ మీకు ఫ్రేమ్వర్క్ క్రియేట్ అయ్యి ఉంది అంటే మీరు ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మీకు కొత్త ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేయాలనుకుంటే కనుక కస్టమ్ క్లిక్ చేయాలి. కస్టమ్ క్లిక్ చేసేసి సో ఇక్కడ అప్లికేషన్ నేమ్ ఇద్దాం. సపోజ్ నేను అపోలో హాస్పిటల్కి వర్క్ చేస్తున్నాను అనుకున్నాం. ఇది అపోలో అని ఇస్తాను. అపోలో హాస్పిటల్కి వర్క్ చేద్దాం అనుకుంటున్నాను, డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ నేమ్ వచ్చి అపోలో ఇన్సూరెన్స్ అని ఇస్తాం, ఓకే అర్థం అవడానికి. సో ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ నేమ్ వచ్చి అపోలో క్లెయిమ్స్ అని ఇస్తాం. ఓకే, సో ఇక్కడ మనం ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ
అపోలో ఇన్సూరెన్స్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను డైరెక్ట్ క్రియేట్ అప్లికేషన్ క్లిక్ చేస్తే కనుక మీకు కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఏంటి అంటే దానికన్నా ముందు అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్స్ చేయాల్సి వస్తుంది. క్లిక్ చేయండి. ఎందుకంటే మీరు డైరెక్ట్ గా క్రియేట్ అప్లికేషన్ క్రియేట్ చేసేస్తే డిఫాల్ట్ రేడియో బటన్ సెలక్షన్ ఏముంది మనకి ఇంప్లిమెంటేషన్. సో ఏ అప్లికేషన్ అయినా డిఫాల్ట్ ఇంప్లిమెంటేషన్ కింద కన్సిడర్ చేసుకుని క్రియేట్ అయిపోతుంది. ఫ్రేమ్వర్క్ అనేది పిఆర్పిసి మ్యాండేటరీ చేయలేదు కాబట్టి అందుకని ఇది డిఫాల్ట్ గా సెలెక్ట్ అయిపోయి ఉంటుంది. సో మీరు ఏం చూసుకోకుండా క్రియేట్ కొట్టేస్తే దీంతో ఒక ఫ్రేమ్వర్క్ క్రియేట్ అయిపోతుంది. సారీ, ఒక ఇంప్లిమెంటేషన్ క్రియేట్ అయిపోతుంది. కానీ మన పర్పస్ ఏంటంటే ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేయడానికి. అందుకని ఈ బటన్ క్లిక్ చేసే ముందు కింద ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు ఒక విజార్డ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు దీన్ని ఫ్రేమ్వర్క్ కింద కన్సిడర్ చేస్తామని చెప్పి ట్రీట్ చేయాలన్నమాట. ఓకే, సో ఇది మనం ఇచ్చిన అప్లికేషన్ ఐడి ఇలా ఉంటుంది. అండ్ ఆర్గనైజేషన్ నేమ్ బై డిఫాల్ట్ మీకు ఒక ర్యాండమ్ నెంబర్ వచ్చేస్తుంది. సో మీరు దాన్ని మార్చేయాలి. సో నా ఆర్గనైజేషన్ నేమ్ వచ్చి అపోలో అని నేను అనుకుంటున్నా. ఓకే, సో మీకు కూడా ఇలాగే ర్యాండమ్ ఏదో వచ్చేస్తుంది, మీరు అక్కడ మార్చుకోవాల్సి వస్తుంది. మీకు తర్వాత ఒకటి కోరిలేట్ చేసి చూపించాలి, అందుకని జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. ఇది ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసాము, ఫ్రేమ్వర్క్ సెలెక్ట్ చేసుకున్నాము, ఇక్కడ ఆర్గనైజేషన్ నేమ్ ఇచ్చాము, ఇక్కడ అప్లికేషన్ ఐడి వచ్చింది. సో నేను జస్ట్ సేవ్ చేస్తున్నాను. ఓకే, సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు క్రియేట్ అప్లికేషన్ కొట్టండి. సో బ్యాక్గ్రౌండ్ లో ఇప్పుడు కొన్ని డేటాబేస్ టేబుల్స్ ఇవన్నీ క్రియేట్ అవుతాయి. సో మీ ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ స్పీడ్ బట్టి ఒక 30 సెకండ్స్ అలా పట్టొచ్చు, ఇంకా లేట్ అయితే 1 or 2 minutes పట్టొచ్చు, మీ ర్యామ్ కాన్ఫిగరేషన్ ఇష్యూస్ బట్టి. ఎస్ఎస్డి అయితే చాలా స్పీడ్గా అయిపోతుంది. నాకు ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది ఇప్పుడు. సో క్రియేట్ అయిపోయాక ఇక్కడ ఏమడుగుతుంది, సో దిస్ పర్టికులర్ ఇన్సూరెన్స్ అప్లికేషన్, ఇది మన ఫ్రేమ్వర్క్ కదా, హ్యాస్ బీన్ కాన్ఫిగర్డ్ అండ్ రెడీ టు యూజ్ అంటుంది. సో యూజ్ చేయడానికి ఇది రెడీ అంటుంది. సో ఇప్పుడు నేను పెగా ప్లాట్ఫామ్ అంటే అడ్మినిస్ట్రేటర్ అప్లికేషన్ లోనే ఉన్నాను, కానీ నేను ఇప్పుడు క్రియేట్ చేసిన ఫ్రేమ్వర్క్ అప్లికేషన్. సో ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఏ అప్లికేషన్ లో లాగిన్ అవ్వాలన్నా మనకు లాగిన్ పేజ్ వస్తుంది. ఏ అప్లికేషన్ యాక్సెస్ చేయాలన్నా ఇనిషియల్ గా, ఇప్పుడు నేను దీన్ని లాగ్ ఆఫ్ చేశాను అనుకోండి, ఏ అప్లికేషన్ కైనా లాగిన్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ లో నాకు లాగిన్ అవ్వాలంటే నా దగ్గర యాక్సెస్ ఏమీ లేదు, జస్ట్ అప్లికేషన్ క్రియేట్ చేశాను, యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని ఏం చెప్పలేదు, కానీ ఇక్కడ మనం చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో దీన్ని మనము టెక్నికల్ గా ఆపరేటర్ ఐడీస్ అంటాం. సో మీరు ఒక కొత్త కంపెనీలో జాయిన్ అయినా మీకు ఆపరేటర్ ఐడి క్రియేట్ అయిందా లేదా అన్న డిస్కషన్ లోనే జరుగుతుంది అనమాట. అంటే ప్రతిదీ టెక్నికల్ గా ఆపరేటర్ ఐడి అంటారు. సో జస్ట్ మనకున్న రిజిస్టర్డ్ నెంబరో లేదంటే ఎంప్లాయీ ఐడియో హాల్ టికెట్ నెంబరో ఏదైతే ఒక యూనిక్ ఉంటుందో మీకు ఒక ఆపరేటర్ ఐడి అనేది క్రియేట్ చేస్తారు. సో ఇక్కడ ఈ అప్లికేషన్ కి యాక్సెస్ అవ్వడానికి ఈ ఆపరేటర్ ఐడీస్ క్రియేట్ చేసుకోండి అని అడుగుతుంది. ఓకే, సో ఇలా ఇస్తున్నాను ఊరికే. సో ఇప్పుడు నేను యాడ్ చేస్తే యాడ్ అవ్వదు, ఎందుకంటే ఇది ఈమెయిల్ ఫార్మాట్ లాగా తీసుకుంటుంది. సో ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ అంటుంది. ఇది 8 వెర్షన్ నుంచి అనమాట. అంతకుముందు వెర్షన్ లో అసలు ఎలాగైనా ఇచ్చేయచ్చు. సో ఇలాగే ఈమెయిల్ ఐడి ఫార్మాట్ లోనే ఇవ్వాలని లేదు, ఎలాగైనా ఇచ్చేయచ్చు. ఒకసారి మీరు లాగిన్ అయ్యాక మీకు కావాల్సిన ఫార్మాట్ లో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మీరు రియల్ టైమ్ లో కూడా మీ ఎంప్లాయ్ ఐడియే మీకు ఆపరేటర్ ఐడిగా క్రియేట్ చేస్తారు. సో మీ ఎంప్లాయీ ఐడికి మీకు @gmail.com లేకపోతే cts.com అలాంటివి ఏమి ఉండవు కదా. సో అందుకని ఆ జస్ట్ ఎంప్లాయీ ఐడి కూడా యాక్సెప్ట్ చేస్తుంది, ఈ లాగిన్ లో మాత్రం యాక్సెప్ట్ చేయదు. ఓకే, అప్లికేషన్ క్రియేట్ చేశాక మీరు నాకు సింపుల్ గా ఇలా ఇస్తాను లేదు అనుకుంటే కనుక నా ఎంప్లాయీ ఐడి ఇస్తాను అంటే మాత్రం ఇక్కడ యాక్సెప్ట్ చేయదు, ఇక్కడ మాత్రం ఈమెయిల్ ఫార్మాట్ లోనే ఇవ్వాలి. ఓకే, ఇలా ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను యాడ్ చేయగానే ఈమెయిల్ అడ్రస్ కి ఒక మెసేజ్ లాగా వెళ్తుంది అని చెప్పి నాకు నోటిఫికేషన్ వస్తుంది తప్ప వెళ్ళదు. సో దానికి ముందు ఇక్కడ మనకి ఒక యారో బటన్ ఉంది. సో ఇదేంటి అంటే జస్ట్ నాకు ఒక ఆపరేటర్ ఐడి నేను క్రియేట్ చేసుకున్నాను. సో ఇక్కడ అడ్మిన్ ఆథర్ అని అడుగుతుంది. సో టెక్నికల్ గా దీన్ని మనం రోల్స్ అంటాం. సో అడ్మిన్ రోల్ అనేది ఒకటి ఉంటుంది. సో పిఆర్పిసిలో ఏం రూల్స్ ఉంటాయంటే అడ్మిన్, ఆథర్, మేనేజర్, యూజర్స్.
ఓకే. సో ఈ మేజర్ ఫోర్ రోల్స్ అంటారు వీటిని. 4 రోల్స్ ఉంటాయి. సో మీరు బీటెక్ అయ్యి జస్ట్ ఊరికే ఫ్రెషర్‌గా ఉన్నప్పుడు మీకు ఇలాంటి బేసిక్ క్వెషన్స్ అడుగుతారు. సో వాట్ ఆర్ ద రోల్స్ ఇన్ పెగా అని అడుగుతారనమాట. సో అడ్మిన్, ఆథర్, మేనేజర్, యూజర్స్ ఇలాంటివి ఉంటాయన్నమాట. లేదు మీరు ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉంటే మాత్రం ఇవన్నీ ఇంత చిన్న చిన్న క్వెషన్స్ అడగరు. కొంచెం పెద్దవి అడుగుతారు. సో ఆథర్ అంటే ఏంటంటే డెవలపర్. సో మనము డెవలపర్స్. సో మీరు అప్లికేషన్‌లో మీరు ఆర్గనైజేషన్‌లో జాయిన్ అయ్యాక, కంపెనీలో జాయిన్ అయ్యాక మీకు ఇచ్చే యాక్సెస్ కూడా రోల్ కూడా ఆథర్ అని క్రియేట్ చేస్తారనమాట. సో ఇక్కడ ఆథర్ అంటే డెవలపర్. సో అడ్మిన్ అంటే ఏంటి అంటే మీ మేనేజర్ లాగా అనమాట. అంటే అతను అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ కూడా చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ వర్క్స్ కూడా చేయొచ్చు. సపోజ్ మీరు జాయిన్ అయ్యాక ఒక 10, 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది అనుకోండి, లేదంటే 10 ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి. ఆ ఎక్స్పీరియన్స్ తో మిమ్మల్ని ఒక అప్లికేషన్ క్రియేట్ చేయమని కూడా చెప్తారు. చెప్పాను కదా! సో బిజినెస్ అనలిస్ట్‌కు లేదు అనుకుంటే కనుక చాలా పెద్ద పెద్ద ఆహ్, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే అప్లికేషన్ క్రియేట్ చేయమని ఇస్తారు. సో అప్లికేషన్ క్రియేట్ చేయాలనుకుంటే కనుక వాళ్ళు అడ్మిన్స్ అవ్వాల్సిందే కదా! అది కదా మనం ఇక్కడ చూసింది. అడ్మినిస్ట్రేటర్ @pega.com తోని లాగిన్ అయ్యాం అది డిఫాల్ట్. లేదు ఇప్పుడు లేదా నేను జాయిన్ అయ్యాననుకోండి. ఒక 10 ఇయర్స్ తర్వాత నాకు చాలా నాలెడ్జ్ వచ్చిందనుకుని వాళ్ళు ఫీల్ అయ్యి ఒక అప్లికేషన్ క్రియేట్ చేయమని చెప్తే నాకు అడ్మిన్ యాక్సెస్ ఇస్తారు. సో అంటే నేను డిఫాల్ట్‌గా డెవలపర్‌ని యాస్ వెల్ యాస్ నేను అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ కూడా చేయగలను. సో నాకు ఆపరేటర్ ఐడీ ఏదైతే ఉందో లైక్ test@apollo.com ఏదైతే ఉందో నాకు స్పెసిఫిక్ ఆపరేటర్ ఐడీకి నాకు అడ్మిన్ యాక్సెస్ ఉంటుంది. యాస్ వెల్ యాస్ డెవలపర్ యాక్సెస్ కూడా ఉంటుంది. సో మీరు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఎవరికైనా డెవలపర్ యాక్సెస్సే ఇస్తారు. సో అడ్మినిస్ట్రేటర్ అంటే డెవలపర్ యాస్ వెల్ యాస్ అడ్మిన్. సో మేనేజర్స్ ఎవరు అంటే వాళ్ళకి డెవలప్‌మెంట్ యాక్సెస్ సో డెవలప్‌మెంట్ నాలెడ్జ్ కూడా ఏమీ ఉండదు. సో రియల్ టైమ్‌లో ఎలాంటి అంటే ఇప్పుడు నేను క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాను అనుకుందాము. సో క్రెడిట్ కార్డ్స్ జనరల్‌గా రిప్రజెంటేటివ్స్ వాళ్ళు ఆపరేటర్ ఐడీస్ అనుకుందాం. సో వాళ్ళు జస్ట్ ఊరికే డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసి వాళ్ళకి నెక్స్ట్ సబ్మిషన్ వెళ్తుందన్నమాట. ఫస్ట్ నెక్స్ట్ అప్రూవల్స్‌కి వెళ్తుంది. వాళ్ళు ఫస్ట్ మేనేజర్ అప్రూవ్ చేయాలి, సెకండ్ మేనేజర్ అప్రూవ్ చేయాలి. అలా అప్రూవల్స్ ఉంటాయన్నమాట. సో ఆ మేనేజర్స్‌కి వెళ్తుంది. సో వాళ్ళు జస్ట్ ఎయిదర్ అప్రూవ్, రిజెక్టో చేయగలుగుతారు రియల్ టైమ్‌లో. మీ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఎయిదర్ అప్రూవ్, రిజెక్టో చేయగలరు. సో ఇక్కడ మేనేజర్స్ అంటే టెక్నికల్‌గా రాదు. టెక్నికల్‌గా వాళ్ళకేమీ రాదు. కానీ రియల్ టైమ్‌లో ఇప్పుడు మీరు మీ కంపెనీ ప్రాస్పెక్టివ్ కాకుండా మీరు డెవలప్ చేసే అప్లికేషన్‌కి మేనేజర్స్ ఎవరుంటారు? ఇప్పుడు నేను ఎయిర్‌టెల్‌కి సర్విస్ చేస్తున్నాను. ఎయిర్‌టెల్ ఒక కాల్ సెంటర్ అప్లికేషన్ నేను డిజైన్ చేస్తున్నాను. లేదనుకుంటే మనం ఇదే తీసుకుందాం. మన క్లెయిమింగ్సే తీసుకుందాం. సో ఇప్పుడు నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నా. అపోలోలో పనిచేస్తున్నాను డెవలపర్ కింద. సో డెవలపర్ కాదు రియల్ టైమర్. నేను డెవలప్ చేసి అపోలో వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చేస్తాను. వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో అందులో ఉన్న రిసెప్షనిస్టో లేదంటే ఎవరైతే వాళ్ళు క్లెయిమింగ్స్ ఇనిషియేట్ చేస్తారు. క్లెయిమ్స్ ఇనిషియేట్ చేశాక అది వాళ్ళ మేనేజర్‌కి అప్రూవల్ ఎళ్తుంది. సో మేనేజర్ వాళ్ళు ఎయిదర్ అప్రూవ్ చేయగలరు, లేదంటే రిజెక్ట్ చేయగలరు. సో నేనిప్పుడు చెప్పే మేనేజర్ ఏ మేనేజర్ అంటే ఆ మేనేజర్ అన్నమాట. సో రియల్ యూజర్ మేనేజర్. సో వాళ్ళకి పెగా అంటే ఏంటో కూడా తెలీదు. సో అలాంటి మేనేజర్స్ అన్నమాట. సో యూజర్స్ ఎవరు అంటే రియల్ టైమ్‌లో అపోలో ఆర్గనైజేషన్‌లో క్లెయిమ్స్ ఎవరైతే ఇనిషియేట్ చేస్తారో వాళ్ళు. ఓకే. సో మనం ఇక్కడ ఒక అప్లికేషన్ డెవలప్ చేశాక ఖచ్చితంగా టెస్ట్ చేయాల్సొస్తది గదా! టెస్ట్ చేయడానికి ఎవరు చేస్తారు రియల్ టైమ్ యూజర్స్ చేస్తారు. యూజర్స్ అంటే ఆహ్, క్లెయిమ్స్ ఇనిషియేట్ చేసేవాళ్ళు అపోలోలో. సో ఇక్కడ కూడా వాళ్ళకున్న యాక్సెస్ ఏదైతే ఉందో, సో రియల్ టైమ్ యూజర్స్ ఏదైతే యాక్సెస్ చూడగలుగుతున్నారో మన అప్లికేషన్‌ని, సో ఇక్కడ కూడా ఒక పర్సన్‌కి యూజర్ రోల్ ఇస్తాను. సపోజ్ నా టీమ్‌లో ఇద్దరు మెంబర్స్ ఉన్నారు. సో నేను డెవలప్ చేసింది మేమిద్దరం డెవలప్ చేసాం. సో నేను డెవలప్ చేసింది జస్ట్ ఊరికే అతన్ని టెస్ట్ చేయమన్నాను అనుకుందాం. సో అతను ఆల్రెడీ డెవలపర్. సో డెవలపర్‌తో ఏం చేయగలడు? అతను డెవలప్ చేయగలడు. అలా కాకుండా నేను డెవలప్ చేసింది అదే మేమిద్దరం కలిపి డెవలప్ చేసింది అతన్ని టెస్ట్ చేయమన్నాం అనుకుందాం. సో రియల్ టైమ్‌లో ఎలా ఉంటుందో టెస్ట్ చేయనన్నాం అనుకుందాం. సో అతనికి ఉన్న డెవలపర్ యాక్సెస్ తీసేసి యూజర్ యాక్సెస్ పెట్టుకుంటాడు. అతనైనా పెట్టుకోవచ్చు. నేనన్నా పెట్టుకోవచ్చనమాట. సో, యాక్సెస్ ఎవరైనా మార్చుకోవచ్చు. అది ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే మనమందరం డెవలపర్స్ రియల్ టైమ్‌లో ఎలా ఉందో చూసుకోవడానికి, టెస్ట్ చేసుకోవడానికి చూసుకోవాలి కాబట్టి, నేను అడ్మిన్ రోల్ తప్ప ఏ యాక్సెస్ అయినా ఇచ్చుకోగలను. మేనేజర్ యాక్సెస్ ఇస్తాను. యూజర్ యాక్సెస్ ఇస్తాను. అడ్మిన్ యాక్సెస్ కూడా ఇవ్వచ్చు. కానీ వెంటనే రిమూవ్ చేసేసుకోవాలి మీరంతట మీరే రియల్ టైమ్‌లో. ఎందుకంటే ఎక్కువ సేపు ఎవరైనా చూస్తే కనుక టెస్టింగ్ వైస్ చేసుకున్నప్పుడు ఇంతసేపు ఎందుకొచ్చామని చెప్పి నార్మల్ క్వెషన్స్ చాలా వస్తాయి. సో, అడ్మిన్ యాక్సెస్ కన్నా ఇవి రియల్ టైమ్‌లో మార్చుకొని టెస్ట్ చేస్తూ ఉంటామనమాట. సో, యూజర్స్ అంటే రియల్ టైమ్ యూజర్స్ లేదంటే టెస్టర్స్ ఇంకా మనం టెక్నికల్‌గా మాట్లాడుకోవాలనుకుంటే.
సో మన అప్లికేషన్ డెవలప్ చేసింది టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసే వాళ్ళకి అసలు వాళ్ళకి పెగా అంటే ఏంటో పెగా టూల్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. సో ఇది పెగా టూల్ కదా, ఇది మనం డిజైన్ చేశాక అవుట్పుట్ వేరే చోట వస్తుంది. అవుట్పుట్ మాత్రమే వాళ్ళు చూడగలరు ఈ యాక్సెస్ ఉంటే. ఈ స్టూడియోని ఈ పోర్టల్ని వాళ్ళు చూడలేరు అనమాట. సో ఇవి 4 టైప్స్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. కానీ ఫస్ట్ టైం మనకి ఇక్కడ 2 వస్తాయి, అడ్మిన్, ఆథర్. అండ్ ఇక్కడ కూడా అది ఈమెయిల్ ఫార్మాట్ లో ఉండాలని ఉంటుంది అంటారు. సో ఈ 2 సెపరేట్ గా ఇక్కడ నుంచి కనిపిస్తాయి. ఒకసారి నేను లాగిన్ అయిపోయాక, సపోజ్ ఇది నా ఆపరేటర్ ఐడి అనుకుందాం, నేను లాగిన్ అయిపోయాక నా కింద లేదా నాతో పాటు ఇంకొక ముగ్గురు జాయిన్ అయ్యారు అనుకోండి, వాళ్ళ ముగ్గురికి నేను ఆపరేటర్ ఐడి క్రియేట్ చేసేయగలను. ఎందుకంటే నా లాగిన్ తో నేను లాగిన్ అయిపోయాక వాళ్ళకి సెపరేట్ గా వాళ్ళ పర్టికులర్ ఎంప్లాయీ ఐడితో నేను క్రియేట్ చేసేయగలను. వాళ్ళకి యూజర్స్ లేదా మేనేజర్స్ ఏ రోల్ కావాలంటే ఆ రోల్ నేను ఇచ్చేయచ్చు. ఓకే, సో ఇప్పుడు రైట్ నౌ నేను జస్ట్ ఒక అడ్మిన్ అని యాడ్ చేస్తున్నాను. సో ఒక ఇన్విటేషన్ సెండ్ అవుతుంది అంటారు, ఏమి రాదు, జస్ట్ అది ఊరికే ఇస్తారనమాట. సో క్రియేట్ అయింది, పాస్వర్డ్ కూడా క్రియేట్ అయింది. సో మీరు ఒకసారి ఇది నోట్ చేసుకోకుండా లాగ్ ఆఫ్ చేస్తే కనుక మీరు చేసిన అప్లికేషన్ వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మీకు ఉన్న ఒకే ఒక ఆపరేటర్ ఐడి ఇది. ఆపరేటర్ ఐడితో లాగిన్ అయితేనే కనుక అప్లికేషన్ యాక్సెస్ అవ్వగలరు. సో ఆ ఉన్న పాస్వర్డ్ కూడా మీరు మిస్ చేస్తే కనుక మీరు క్రియేట్ చేసుకున్న అప్లికేషన్ వేస్ట్, లాగిన్ అవ్వలేరు, కొత్త అప్లికేషన్ క్రియేట్ చేసుకోవాల్సింది. సో అందుకని పాస్వర్డ్ హోల్డ్ చేసుకోండి ఎక్కడైనా. సో నేను క్రియేట్ చేసిన అలా 2 చేసుకోవచ్చు, 3 చేసుకోవచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు అనమాట. సో నేను జస్ట్ లాగ్ ఆఫ్ అయిపోతున్నాను, ఎందుకంటే ఇది జస్ట్ అడ్మినిస్ట్రేటివ్ లాగిన్. నేను అప్లికేషన్ క్రియేట్ చేసుకున్నాను, జస్ట్ లాగ్ ఆఫ్ అయిపోతున్నాను. ఓకే, సో ఇది ఒక ఆపరేటర్ ఐడి. సో నేను ఈ ఆపరేటర్ ఐడి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను. పాస్వర్డ్ వచ్చి ఇది. సో నేను లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయిన వెంటనే 8 వర్షన్ నుంచి ఏం చేస్తారంటే మీకు డిఫాల్ట్ గా క్రియేట్ అయిన పాస్వర్డ్ ని మార్చుకోండి అని చెప్పి ఒక విజార్డ్ కూడా వస్తుంది. రియల్ టైం అది 8 వర్షన్ నుంచి 7 వర్షన్ వరకు వచ్చేది కాదు. 7 వర్షన్ వరకు ఏం జరిగేదంటే డైరెక్ట్ గా మీకు యూజర్ నేమ్ క్రియేట్ అయిపోతుంది, యూజర్ నేమ్ అది ఆపరేటర్ ఐడి క్రియేట్ అయిపోతుంది, ఆపరేటర్ ఐడి మనం ఇచ్చేది క్రియేట్ అవుతుంది, పాస్వర్డ్ మాత్రం రూల్స్ RULES అని డిఫాల్ట్ గా వచ్చేస్తుంది అనమాట. ప్రతి ఒక్క దానికి పాస్వర్డ్ అనేది రూల్స్ అనే ఉంటుంది. PRPC కంప్లీట్ గా 8 వర్షన్ నుంచి మాత్రం ఆపరేటర్ ఐడికి రూల్స్ అనేది కాకుండా మీకు డిఫాల్ట్ క్రియేట్ అవుతుంది. అండ్ అక్కడి నుంచి మీకు నచ్చింది పెట్టుకోవాలనేది కాన్సెప్ట్ క్రియేట్ చేశారు. సో ఇప్పటికీ కూడా ఏ పర్టికులర్ దానికి పాస్వర్డ్ అయినా రూల్స్ అనే ఉంటుంది జనరల్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ లో. సో ఇప్పుడు నా కంపెనీలో సపోజ్ ఒక డేటాబేస్ పాస్వర్డ్ ఏంటి అంటే రూల్స్ ఉంటుంది. నా ఫ్రెండ్ ఆపరేటర్ ఐడి ఏమన్నా రూల్ ఉండొచ్చు, చెప్పలేను. డిఫాల్ట్ అదే క్రియేట్ అవుతుంది, చాలా మంది యూస్ చేసుకుంటారు, మార్చుకోకపోవచ్చు. సో డిఫాల్ట్ అన్నిటికీ రూల్స్ అనే ఉంటాయి అన్నమాట. మీకు పాస్వర్డ్ రూల్స్ అనేది మీరు చాలా చోట్ల వింటారు కూడా తర్వాత. సో నేను ఇక్కడ కూడా జస్ట్ రూల్స్ అనే పెట్టేసి చేంజ్ పాస్వర్డ్ కొడతాను. సో నేను ఒకసారి లాగిన్ అయ్యాక నాకు ఫస్ట్ టైం వచ్చిన అప్లికేషన్ అడ్మినిస్ట్రేటర్ తో లాగిన్ అయిన వచ్చినప్పుడు స్క్రీన్ వేరు, ఈ స్క్రీన్ వేరు. మీరు ఈ స్క్రీన్ ఫస్ట్ టైం చూస్తున్నారు, ఎందుకంటే ఇందాక స్క్రీన్ రాలేదు కాబట్టి. ఇందాక వచ్చిన స్క్రీన్ వేరు, ఈ స్క్రీన్ వేరు. ఎందుకు అంటే ఇందాక స్క్రీన్ జస్ట్ నేను ఒక కొత్త అప్లికేషన్ క్రియేట్ చేయడానికి యూస్ చేస్తున్నాను కాబట్టి వాడికి ఆథర్ యాక్సెస్ ఉండొచ్చు, అడ్మిన్ యాక్సెస్ ఉండొచ్చు, అది సెకండరీ. కానీ నేను ఇప్పుడు క్రియేట్ చేసిన ఆపరేటర్ ఐడికి అడ్మిన్ యాక్సెస్ ఇచ్చాను అంటే వీడికి అడ్మిన్ స్టూడియో యాక్సెస్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ డెవలపర్ యాక్సెస్ కూడా ఉంటుంది. సో డిఫాల్ట్ గా దీన్ని మనం అడ్మిన్ స్టూడియో అంటాం. అడ్మిన్ స్టూడియో అంటే అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ చేయగలడు, అతని కింద వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరెవరు ఏమి చేస్తున్నారో, లేదంటే వాళ్ళ అప్లికేషన్ కి ఎన్ని నోట్స్ రన్ అవుతున్నాయి, సో ఆ టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ అంతా చేయగలరు అనమాట. సో నేను డెవలపర్ గా స్విచ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ డౌన్ యారో క్లిక్ చేస్తే డెవ్ స్టూడియో అని కూడా ఉంటుంది. సో అది క్లిక్ చేస్తే మీరు ఇందాక చూసిన స్క్రీన్ వస్తుంది. సో ఈ పర్టికులర్ ఆపరేటర్ ఐడికి డెవలపర్ యాక్సెస్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఆథర్ యాక్సెస్ కూడా ఉంది. సో ఇప్పుడు మనం మాన్యువల్ గా స్టూడియో స్విచ్ చేసుకోవాలి. డిఫాల్ట్ అడ్మిన్ వస్తుంది, మీకు డిఫాల్ట్ ఆథర్ రావాలన్నా మనం యాక్సెస్ గ్రూప్ లో మార్చుకోవచ్చు, అది సెకండరీ, తర్వాత చెప్తాను. మళ్ళీ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే, సో ప్రతి ఒక్కరికి ఏ అప్లికేషన్ లాగిన్ అవ్వాలన్నా మీకు ఇనీషియల్ గా వచ్చే స్క్రీన్ ఒకటే, యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతూ ఉంటుంది. సో అక్కడ నేను అడ్మినిస్ట్రేటర్ ఇస్తే ఒక అప్లికేషన్ కి తీసుకెళ్తుంది, లేదు ఈ ఆపరేటర్ ఐడి ఇస్తే ఒక అప్లికేషన్ తీసుకొస్తుంది. సో పిఆర్పిసికి ఎలా తెలుస్తుంది ఏ ఆపరేటర్ ఐడిని ఏ అప్లికేషన్ తీసుకెళ్లాలో?
ఈ ఆపరేటర్ ఐడిని ఫ్రేమ్వర్క్ అదే మనం క్రియేట్ చేసిన ఫ్రేమ్వర్క్ తీసుకెళ్లాలని అర్థమైపోయింది దానికి. administrator.pega.com తో లాగిన్ అయితే పెగా ప్లాట్ఫామ్ తీసుకెళ్లాలని అర్థమైపోయింది. సో ఏ పర్టికులర్ ఆపరేటర్ ఐడికి ఏ అప్లికేషన్ రావాలి అనేది ఎలా తెలుస్తుంది అంటే ఆపరేటర్ ఐడి యాక్సెస్ గ్రూప్ రిలేషన్ అని ఒకటి ఉంటుంది. సో ఒక ఆపరేటర్ ఐడికి ఒక యాక్సెస్ గ్రూప్ ఇస్తాం. అంటే ఈ పర్టికులర్ ఆపరేటర్ ఐడికి ఏమేమి యాక్సెస్ ఉండొచ్చు. సో యాక్సెస్ గ్రూప్ గురించి చాలా డీటెయిల్ గా తర్వాత డిస్కస్ చేద్దాం. సో దాని మీద చాలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇప్పుడు రైట్ నో మీకు ఏం అక్కర్లేదు ఆ నాలెడ్జ్, ఇప్పుడు నేను మీకు తర్వాత చెప్తాను. సో బేస్డ్ ఆన్ ద యాక్సెస్ గ్రూప్ అన్నమాట పాయింటింగ్ జరుగుతుంది. సో ఒక ఆపరేటర్ ఐడికి ఈ అప్లికేషన్ నేమ్ ఈ అప్లికేషన్ రావాలి అంటే కనుక పర్టికులర్ గా యాక్సెస్ గ్రూప్ లో ఇది ఉంది కాబట్టి ఇదే వస్తుంది. పిఆర్పిసికి అలా అర్థమవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేనేం చేశానంటే ఫ్రేమ్వర్క్ తో లాగిన్ అయ్యాను. ఫ్రేమ్వర్క్ తో లాగిన్ అయినప్పుడు ఏ అప్లికేషన్ అయినా మనకి ఇక్కడ ఇది ఉంటుందని చెప్పాను కదా. ఫ్రేమ్వర్క్ తో లాగిన్ అయినప్పుడు నేను ఆ పర్టికులర్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్, ఇది యూజర్ డిఫైన్డ్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ నేమ్ కూడా వచ్చేసింది. ఇందాక పెగా ప్లాట్ఫామ్ అని వచ్చింది. సో ఇప్పుడు నాకు దీని డెఫినిషన్, దీని క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకోవాలనుకుంటే జస్ట్ డెఫినిషన్ క్లిక్ చేయండి. సో డెఫినిషన్ క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ అప్లికేషన్ రిలేటెడ్ డేటా మనం చూడొచ్చు. సో మీరు ఇందాక చూసినప్పుడు పెగా ప్లాట్ఫామ్ అప్లికేషన్ డెఫినేషన్ చూస్తే ఇక్కడ పెగా ప్లాట్ఫామ్ అని ఉంది, ఇక్కడ పెగా రూల్స్ అని ఉంది. ఇక్కడ ఈ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ కి ఇక్కడ ఏముంది, ఇక్కడ ఒక డిస్ప్లే నేమ్ ఒకటి ఉంది అండ్ ఐడి వేరుంది అనమాట. సో అందుకని ఐడి నేమ్ ఈక్వల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇది జస్ట్ ఊరికే మనం డిస్ప్లే యూజ్ చేసి మాట్లాడుకోవడానికి అంతే. ఇది మీరు మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, అది ప్రాబ్లం ఏమి కాదు. ఇది ఐడి. సో ఐడిని మాత్రం చేంజ్ చేయలేము. ఒకవేళ మీరు ఐడిని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆ రూల్ డిలీట్ చేసి కొత్త రూల్ క్రియేట్ చేయటమే, వేరే ఆప్షన్ అయితే లేదు. సో దానికన్నా చేంజ్ చేయకపోవడమే బెస్ట్ అని చెప్పి పెగా రూల్స్ కూడా చేంజ్ చేయలేదు వాళ్ళు. సో స్టిల్ ఇంకా పెగా ప్లాట్ఫామ్ అనే అదే పెగా రూల్స్ అనే ఉంచారు పెగా ప్లాట్ఫామ్ అప్లికేషన్ కి. ఓకే, సో ఇది ఫ్రేమ్వర్క్ అప్లికేషన్. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కూడా క్రియేట్ చేసేద్దాం, దాని తర్వాత రేపు కంటిన్యూ చేద్దాం. సో ఫస్ట్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేసేసాను. తర్వాత నాకు ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్రియేట్ చేసుకోవాలి. సో ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ నుంచి ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కూడా క్రియేట్ చేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే లాగ్ ఆఫ్ అవ్వాలంటే కనుక ఇక్కడ ఉంటుంది. ఇది క్లిక్ చేసి లాగ్ ఆఫ్ చేస్తే మెయిన్ హోమ్ స్క్రీన్ వస్తుంది. ఆ లాగ్ ఆఫ్ చేసుకుని administrator.pega.com తో కూడా లాగిన్ అయ్యి మీరు అక్కడి నుంచి ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకనుకుంటే ఇది క్లిక్ చేయగానే మీకు వచ్చే విజార్డ్ లో ఇంప్లిమెంటేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఇంప్లిమెంటేషన్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా, ఫ్రేమ్వర్క్ కాదు. సో ఎందుకంటే నేను ఫ్రేమ్వర్క్ ఆల్రెడీ క్రియేట్ చేసేసాను. ఇప్పుడు నేను కస్టమ్ క్లిక్ చేయకూడదు. ఓకే, ఎందుకంటే కస్టమ్ అంటే ఒక ఇండిపెండెంట్ గా వర్క్ చేసే ఒక అప్లికేషన్, ఇది ఇండివిజువల్ గా. కానీ ఇది ఇండివిజువల్ గా కాదు, ఒక ఫ్రేమ్వర్క్ కి ఉండాలి అనేది ఒక ఎక్స్పెక్టేషన్ తో ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్వర్క్స్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇది మనం ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసుకున్న అప్లికేషన్. సో దీని మీద మనం క్రియేట్ చేయాలన్నమాట. సో క్రియేట్ చేసిన ఫ్రేమ్వర్క్ సెలెక్ట్ చేసుకొని కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. కేస్ టైప్స్, డేటా టైప్స్ మనం లాస్ట్ లో క్రియేట్ చేస్తాము. సో రైట్ నౌ నాట్ అవైలబుల్, అక్కర్లేదని అంటుంది, తీసేయండి. కంటిన్యూ కొట్టండి. డేటా టైప్స్ కూడా అక్కర్లేదు ఇప్పుడు, ఇవన్నీ లాస్ట్ తర్వాత చెప్తాను. సో అపోలో క్లెయిమ్స్ అని ఇస్తున్నా. సో క్రియేట్ చేసే ముందు అడ్వాన్స్ కాన్ఫిగరేషన్ చూసుకోవాలి. ఎందుకంటే బై డిఫాల్ట్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది, ఆర్గనైజేషన్ ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నా లేదో చూసుకోవాలి. ఎందుకంటే ఇందాక మనకు ఆర్గనైజేషన్ నేమ్ ఏదో ర్యాండమ్ వచ్చింది, కానీ ఇప్పుడు రావట్లా. ఎలా తెలిసింది దీనికి ఈ ఆర్గనైజేషన్ నేమ్ ఇదే ఉండాలని? ఎందుకంటే ఫ్రేమ్వర్క్ సెలెక్ట్ చేసాం కాబట్టి. ఆ ఫ్రేమ్వర్క్ ఈ ఆర్గనైజేషన్ మీద రన్ అవుతుంది అన్నప్పుడు ఇంప్లిమెంటేషన్ కూడా ఖచ్చితంగా ఈ ఆర్గనైజేషన్ మీద రన్ అవుతుంది. అందుకని ఆటోమేటిక్ గా ఇది వచ్చేస్తుంది. ఇందాక సినారియో ఇది రాలేదు. ఓకేనా? సో నేను దీని స్క్రీన్ షాట్ కూడా తీసుకుంటాను, ఎందుకంటే మీకు తర్వాత ఒక కంపారిజన్ ఒకటి చెప్తే మీకు ఆ కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది అంతే. ఓకే, సో ఇది ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ లో ఉంది. సో ఇక్కడ చేంజెస్ చేయాల్సినవి ఏమీ లేదు, జస్ట్ సేవ్ చేస్తున్నా. క్రియేట్ చేయండి. సో యాక్చువల్లీ ఇక్కడ వరకు ఈ క్లాస్ వరకు జనరల్ గా మనం చేసేది ఏమి ఉండదు, రియల్ టైంలో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళే చేస్తారు. మీకు 99 అప్లికేషన్ క్రియేట్ చేయడం అనేది మీకు 200% ఛాన్స్ అయితే రాదు. సో రేపటి నుంచి మనం కొత్తగా వెబ్ అప్లికేషన్ డిజైన్ చేస్తాం.
రేపు నుంచి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది క్లాస్. ఇది కొంచెం మనం చేసే వర్క్ కాదు యూజువల్గా, కానీ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. సో ఇలా ఇస్తున్నాను అనమాట. ఓకే, సో దీనికి ఆథర్ కావాలంటే ఆథర్ ఇవ్వచ్చు, అడ్మిన్ కావాలంటే అడ్మిన్ ఇవ్వచ్చు, అది మీ ఇష్టం. మీరు జస్ట్ ఊరికి అడ్మిన్ సెలెక్ట్ చేస్తే, సారీ ఆథర్ సెలెక్ట్ చేసి యాడ్ చేస్తే కనుక మీరు ఈ దీంతో లాగిన్ అయినప్పుడు మీకు అడ్మిన్ స్టూడియో కనిపించదు. మీరు ట్రై చేయొచ్చు. ఓకే, ఇది నేను నాకు క్రియేట్ అయిన ఆపరేటర్ ఐడి. ఓకే, సో ఇప్పుడు నేను లాగ్ ఆఫ్ అయిపోతాను. సో నేను ఇంకా ఫ్రేమ్వర్క్ లోనే ఉన్నాను, కానీ నేను ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేశాను కాబట్టి ఐ హావ్ టు లాగ్ ఆఫ్ ఫ్రమ్ హియర్. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టండి. సో నేను ఈ ఆపరేటర్ ఐడితో లాగిన్ అవుతున్నప్పుడు మీరు చూస్తే ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ వచ్చేస్తుంది. ఫ్రేమ్వర్క్ రాదు, పెగా ప్లాట్ఫామ్ అప్లికేషన్ కూడా రాదు. అంటే పెగాకి తెలుసు ఏ ఆపరేటర్ ఐడికి ఏ అప్లికేషన్ రావాలో పెగాకి తెలుసు అనమాట. సో ఆపరేటర్ ఐడి యాక్సెస్ గ్రూప్ రిలేషన్ ఉంటుంది, రిలేటెడ్ డేటా ఉంటుంది. సో అక్కడి నుంచి అది చెక్ చేసుకుని ఎవరికి ఏది రావాలో చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు కూడా నేను పాస్వర్డ్ రూల్స్ అని ఇచ్చాను. సో అడ్మిన్కి ఇచ్చాను కాబట్టి అడ్మిన్ స్టూడియో వస్తుంది. సో డెవ్ స్టూడియోకి నేను మాన్యువల్గా స్విచ్ అవుతున్నాను. సో ఇక్కడ చూస్తే మీకు అప్లికేషన్ నేమ్ ఏముంది, అప్లికేషన్ అపోలో క్లెయిమ్స్ అని ఉంది. సో ఇది మన ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ నేమ్. ఓకే, అంతకుముందు అయితే ఫ్రేమ్వర్క్ వస్తుంది, అంతకుముందు అయితే పెగా ప్లాట్ఫామ్ వస్తుంది. సో ఏ అప్లికేషన్ అయినా డెఫినేషన్ చూడాలంటే సేమ్ ఫార్ములా. క్లిక్ చేసి డెఫినేషన్ చూడండి. క్లిక్ చేసి డెఫినేషన్ చూస్తే మనకి ఇక్కడ రెండు సేమ్ ఉన్నాయి. సో సేమ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు మనం ఇచ్చే నేమ్ బట్టి. అక్కడ పెద్ద టాస్క్ బార్ లో, పెద్ద సెర్చ్ బార్ లో మనం ఏదైతే ఇస్తామో అది వస్తుంది. ఇక్కడ లోపల ఇక్కడ ఐడి ఏదైతే ఇస్తామో అది ఇక్కడ వస్తుంది. మీరు ఇక్కడ మార్చుకుంటే కనుక, సారీ ఇక్కడ ఇది మార్చుకుంటే ఇది ఒకటే అవుతుంది. ఇది మార్చుకుంటే మీకు ఆటోమేటిక్ ఐడి కూడా మీరు ఇచ్చిందే క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇది ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్రియేషన్. ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఏ అప్లికేషన్ అయినా మన డెఫినేషన్ చూస్తే బిల్ట్ ఆన్ అప్లికేషన్స్ అనేది ఒక కాన్సెప్ట్. ఇది ఇంటర్వ్యూలో అడుగుతున్నారు అప్పుడప్పుడు. సో బిల్ట్ ఆన్ అప్లికేషన్స్ ఏంటి అంటే, ఈ అప్లికేషన్ ఏ అప్లికేషన్ మీద అయితే క్రియేట్ అయిందో మనం ఇప్పుడు చూడొచ్చు. సో మిమ్మల్ని రియల్ టైంలో ఎలా అడుగుతారంటే, మీరు ఇప్పుడే ఒక కొత్త కంపెనీలో జాయిన్ అయ్యారు. సో మా కంపెనీలో మీరు ఇప్పుడు జాయిన్ అయ్యారు, ఇంటర్వ్యూ ప్రాస్పెక్ట్లో అడుగుతాం. మీరు నా కంపెనీలో జాయిన్ అయ్యారు. సో మీకు ఒక ఆపరేటర్ ఐడి నేను క్రియేట్ చేశాను, మీరు లాగిన్ అయ్యారు. సో నేను మిమ్మల్ని ఏమేమి అప్లికేషన్స్ మన ప్రాజెక్ట్లో ఉన్నాయి, ఎన్ని ఫ్రేమ్వర్క్ ఉన్నాయి, ఎన్ని ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి, నాకు కావాలనుకుంటే మీరు ఎలా చెప్తారో అని అడుగుతారు. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీకు డిఫాల్ట్ గా ఆపరేటర్ ఐడి క్రియేట్ చేస్తాను అతనే చెప్తున్నారు కదా. సో మీ డిఫాల్ట్ గా క్రియేట్ చేసిన ఆపరేటర్ ఐడి ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కి ఉంటుంది. ఏ ఆపరేటర్ ఐడికైనా డిఫాల్ట్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒకసారి ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కి లాగిన్ అవ్వగలిగితే మనం ఆటోమేటిక్ గా ఫ్రేమ్వర్క్ లో ఉన్న యూజ్ చేసుకోగలము. కాబట్టి ఫ్రేమ్వర్క్ లో ఉన్న డేటాని యాక్సెస్ చేయొచ్చు, పెగా ప్లాట్ఫామ్ లో ఉన్న డేటా కూడా యాక్సెస్ చేయొచ్చు. అందుకనే మీకు లాస్ట్ దానికి యాక్సెస్ ఇస్తే కనుక దాని పైన ఉన్నవి కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. కానీ రివర్స్ పాసిబుల్ కాదు. నాకు పెగా ప్లాట్ఫామ్ కాదు, ఫ్రేమ్వర్క్. ఇది ఫ్రేమ్వర్క్ యాక్సెస్. సో ఈ అప్లికేషన్ కి నాకు యాక్సెస్ ఇచ్చి ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ లో చూడమంటే నేను చూడలేను. ఎందుకంటే ఇది మేజర్ లైబ్రరీ. సో దీనికి కనుక ఫ్రేమ్వర్క్ కనుక యాక్సెస్ ఇస్తే దానిపైన ఉన్న మొత్తం నేను యాక్సెస్ చేసుకోవచ్చు. సో దానిపైన ఉన్న కాంపోనెంట్, దానిపైన ఉన్న ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఎందుకు, దానిలో ఉన్న డేటా ఇందులో యూజ్ చేసుకోవడానికి కదా. సో అంటే నాకు అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా తెలియాలి. అంటే ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ యాక్సెస్ ఉంటే కనుక దానిపైన ఎన్ని ఫ్రేమ్వర్క్లు ఉంటే నేను అన్నిట్లో నుంచి డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి డిఫాల్ట్ నాకు దాని యాక్సెస్ నేను చూడగలను. అర్థమవుతుంది కదా. సో అలా కాకుండా నాకు ఒక 5 ఫ్రేమ్వర్క్ అప్లికేషన్స్ ఉన్నాయనుకుందాం. సో నాకు 4th ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ కి యాక్సెస్ క్రియేట్ చేశారనుకుందాం. నాకు ఆపరేటర్ ఐడి అప్లికేషన్ క్రియేట్ చేశారనుకుందాం. సో నేను పైన ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ 3, 2, 1 లేదా పైన ఉన్న పెగా ప్లాట్ఫామ్, ఈ 4 అప్లికేషన్స్ లో ఉన్న డేటాని నేను చూడగలను. దాని కింద ఉన్న ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ 5 కానీ ఆ 5 అప్లికేషన్ కి కనెక్ట్ అయిన 10 ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ లో కానీ నేను డేటా చూడలేను. అర్థమవుతుంది కదా. ఎందుకంటే పైన ఉన్న డేటా నేను కింద యూజ్ చేసుకోగలను కాబట్టి పైకి దానికి యాక్సెస్ డిఫాల్ట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ ఇంప్లిమెంటేషన్ 1 అనే అప్లికేషన్ నాకు యాక్సెస్ ఇస్తే కనుక మనకు తెలిసింది ఏముంది, ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ 1 లో డేటా కావాలనుకుంటే నేను ఫ్రేమ్వర్క్ లో క్రియేట్ చేసుకోవచ్చు, అక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో నేను డెవలపర్ కాబట్టి నేను యాక్సెస్ యూజ్ చేసుకోగలను. కాబట్టి
డైరెక్ట్ యాక్సెస్ లేకపోయినా, డైరెక్ట్ యాక్సెస్ ఉండదు మీకు. సో ఇందులో లాగిన్ అవ్వడానికి మీకేముండదు. మీకు ఇందులో ఆపరేటర్ ఐడి ఉండదు. కానీ అక్కడున్న డేటాని నేను ఇక్కడ చూడగలను. ఎందుకంటే ఈ 2 జనరల్ కనెక్ట్ అవుతాయి. సో ఫ్రేమ్‌వర్క్‌లో డేటాని నేను చూడగలను. పెగా ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్న డేటాని కూడా నేను చూడగలను, క్రియేట్ చేయగలను. కానీ విడిగా నేను లాగిన్ అవ్వలేను. సో ఇందులో ఇది నేను చూడాలంటే administrator@pega.com ఇందులోకి లాగిన్ ఐడి. మీ మేనేజ్మెంట్ పాస్వర్డ్ చేంజ్ చేసేసిందనుకోండి, మీరు ఇందులో లాగిన్ అవ్వలేరు. రియల్ టైమ్‌లో కూడా సేమ్ పాస్వర్డే ఉంటది జనరల్‌గా. కానీ చాలా మంది చేంజెస్ చేసేస్తూ ఉండొచ్చు కూడా. సో మీరు చేంజెస్ చేస్తే మీరేం చేయలేరు. అప్లికేషన్ లాగిన్ అవ్వలేరు. సో ఫ్రేమ్‌వర్క్ కూడా ఒక సెపరేట్ లాగిన్ ఐడి క్రియేట్ చేసుకున్నాము. ఓకే. సో అంటే మీరు ఫ్రేమ్‌వర్క్‌లోకి లాగిన్ అవ్వలేరు. మీ ఆపరేటర్ ఐడి మీరు లాగిన్ అయితే డిఫాల్ట్ ఇంప్లిమెంటేషన్‌కే వచ్చింది. మీరు ఫ్రేమ్‌వర్క్‌లోకి లాగిన్ అవ్వాలంటే మీకు ఐడి ఉండదు. ఓకే. మీకు జస్ట్ ఐడితో లాగిన్ అయితే మీ అప్లికేషన్ రావాలో అదే డిసైడ్ చేసేస్తది. మీరు నేను ఫ్రేమ్‌వర్క్‌లోకి లాగిన్ అవుతాను, ఇందులో అవుతాను అన్న ఆప్షన్ కూడా ఉండదు మీకు. సో ఒక అప్లికేషన్‌లో లాగిన్ అయితే కనుక దానికి రిలేటెడ్ ఉన్న టాప్ లెవెల్‌లో ఉన్నవి యాక్సెస్ చేయడానికి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీ మేనేజర్ వచ్చి మీకు ఇంప్లిమెంటేషన్ ఒక అప్లికేషన్‌లో యాక్సెస్ క్రియేట్ చేశాను. మీకు ఎన్ని ఫ్రేమ్‌వర్క్స్ ఉన్నాయి, ఏమేమి స్ట్రక్చర్ కావాలి అని అడిగితే కనుక మీరు ఎలాగో మీకు లాగిన్ అయిన వెంటనే మీకు ఈ ఆప్షన్ ఖచ్చితంగా కనిపిస్తది. సో అది క్లిక్ చేశాక మీరు డెఫినిషన్ క్లిక్ చేస్తే ఈ స్క్రీన్ వస్తది. అంటే మీరేం చేస్తున్నారు, మీరు ఆల్రెడీ యాక్సెస్ ఉన్న అప్లికేషన్ యొక్క ప్రాపర్టీస్ ఆర్ ద డెఫినిషన్ చూస్తున్నారు. సో ఇక్కడ మీకు బిల్ట్ ఆన్ అప్లికేషన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో బిల్ట్ ఆన్ అప్లికేషన్ అంటే ఏంటి అంటే ఈ పర్టికులర్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ ఏ అప్లికేషన్ మీద బిల్ట్ అయ్యింది అని అర్థమవుతుంది అనమాట. సో ఈ పర్టికులర్ అప్లికేషన్ కి ఈ అప్లికేషన్ మీద బిల్ట్ అయింది అంటే అపోలో ఇన్సూరెన్స్. సో అపోలో ఇన్సూరెన్స్ అంటే ఏమనుకున్నాము, ఫ్రేమ్వర్క్ కదా. ఓకే. సో అపోలో ఇన్సూరెన్స్ అంటే ఒక ఫ్రేమ్వర్క్. సో అప్పుడు మీకు అర్థం అవ్వాలి. సో మీరు ఇక్కడ ఇది జస్ట్ ఓపెన్ చేయొచ్చు అనమాట. సో ఇదొక అప్లికేషన్ నేమ్. అప్లికేషన్ డెఫినిషన్ మీరు చూడాలనుకుంటే ఇది క్లిక్ చేస్తే చాలు. అప్లికేషన్ డెఫినిషన్ నాకు వస్తుంది. అంటే ఈ పర్టికులర్ ఒక అప్లికేషన్ ఈ అప్లికేషన్ మీద బిల్డ్ అయింది. ఇది నేను ఓపెన్ చేసి చూడాలనుకుంటే యాజ్ ఎన్ డెవలపర్ మనకి ఇంప్లిమెంటేషన్ నుంచి ఫ్రేమ్వర్క్ లెవెల్ యాక్సెస్ కూడా ఉంటుంది. ఐ మీన్ యాక్సెస్ ఉంటుంది తప్ప మనం దానిలో సెపరేట్ గా లాగిన్ అయితే అవ్వలేం. ఓకే. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇది ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఐడి, ఇది ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ డెఫినిషన్. సో మీరు ఇందాకడ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్‌తో లాగిన్ అయ్యి మీరు డెఫినిషన్ ఏదైతే చూసారో యాజ్ ఇట్ ఈజ్ మీకు అదే వస్తుంది ఇక్కడ. అక్కడున్న డేటాని మనం ఇక్కడ చూడగలము. అది ఫైనల్ పాయింట్. చూడగలము, క్రియేట్ చేయగలము, ఏదైనా చేయగలము. కానీ అందులోకి లాగిన్ మాత్రం అవ్వలేం. ఓకే. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఏమర్థం అవ్వాలి, మీరు క్రియేట్ చేసిన అప్లికేషన్ దేని మీద బిల్డ్ అయింది అంటే ఒక అప్లికేషన్ మీద క్రియేట్ అయింది. అప్లికేషన్ ఫ్రేమ్‌వర్కా లేదా ఇంప్లిమెంటేషనా లేదా ఎక్సెట్రానా మీకు తెలియాలనుకుంటే అది జస్ట్ ఓపెన్ చేస్తే మీకు ఇది ఓపెన్ అవుతది. ఇది ఓపెన్ అవుతది. ఇక్కడ మీకు ఏమర్థమైంది, ఓహో! ఇదొక ఫ్రేమ్‌వర్క్. సో నా ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ ఇన్స్యూరెన్స్ అనే ఒక ఫ్రేమ్‌వర్క్ మీద ఉంది. అండ్ ఈ అప్లికేషన్ కూడా వేరే అప్లికేషన్స్ మీద బిల్డ్ అయింది అని మనకు అర్థమవుతుంది. అంతే కదా. సో మన యూజర్ డిఫైన్డ్ ఫ్రేమ్‌వర్క్ అప్లికేషన్ కూడా బిల్ట్ ఆన్ అప్లికేషన్స్ కింద చూస్తే ఏవో ఉన్నాయి ఇక్కడ. సో ఇది ఓపెన్ చేసి చూస్తే మీకేమర్థమవుతది, పెగా రూల్స్ అనే వర్డ్ ఇందాక మనం చూసాము. సో పెగా రూల్స్ అంటే డిఫాల్ట్ పెగా ప్లాట్‌ఫార్మ్. సో ఇదే స్ట్రక్చర్‌ని మనం రివర్స్‌లో వెళ్ళాం అంతే. సో ఇందులో లాగిన్ అయ్యాను. ఇందులో లాగిన్ అయ్యి బిల్ట్ ఆన్ అప్లికేషన్ చూస్తే నాకు ఈ నేమ్ కనిపించింది. ఇందులో బిల్ట్ ఆన్ అప్లికేషన్ చూస్తే ఈ నేమ్ కనిపించింది. అవునా? కానీ పెగా రూల్సే మెయిన్ ఓఓటీబీ అనుకున్నాం కదా. సో ఇదే మాస్టర్ అప్లికేషన్ కదా. సో ఇది ఏమన్నా అప్లికేషన్ మీద బిల్ట్ అయిందా? అవ్వలేదు. సో దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సిన స్ట్రక్చర్ ఇదే. సో ఆర్గనైజేషన్‌కి ఇమ్మీడియేట్‌గా కనెక్ట్ అయ్యే ఓఓటీబీ అప్లికేషన్ ఏమో పెగా ప్లాట్‌ఫార్మ్. దాని కింద మీరు ఎన్ని ఫ్రేమ్‌వర్క్ క్రియేట్ చేసుకుంటే అన్నొస్తాయన్నమాట. ఓకే. సో ఇప్పుడు మీరింత చూసాక మీరు మీ మేనేజర్‌కి మీ ఇంటర్వ్యూలో ఏం ఆన్సర్ చేయాలంటే బిల్ట్ ఆన్ అప్లికేషన్స్ మీద ఎన్నున్నాయో మీరు చెప్పేయగలరు. నాకు ఒక ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ ఉంది. నేను దాని బిల్ట్ ఆన్ అప్లికేషన్‌లో చూస్తే ఒక ఫ్రేమ్‌వర్క్ అప్లికేషన్ ఉంది. ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ సపోజ్ ఇంకోటి ఉందనుకుందాం. ఇన్స్యూరెన్స్ అప్లికేషన్ ఫ్రేమ్‌వర్క్ 2 అని ఉందనుకుందాం. అంటే మీనింగ్ నాకు ఇంకొక ఫ్రేమ్‌వర్క్ అప్లికేషన్ కూడా ఉంది. అది ఓపెన్ చేసి చూస్తే ఫ్రేమ్‌వర్క్ 3 అని ఉంది. సో అలా ఉంటే కనుక మీకేం అర్థం అవ్వాలి? మీకు 3 ఫ్రేమ్‌వర్క్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఒక ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ ఉంది. అండ్ ఫ్రేమ్‌వర్క్ అప్లికేషన్ 3 కూడా ఓపెన్ చేస్తే మీకు ఫైనల్‌గా మీకు పెగా రూల్సే రావాలి. అంటే పెగా ప్లాట్‌ఫార్మే రావాలి. ఏ అప్లికేషన్ అయినా స్టార్టింగ్ పెగా ప్లాట్‌ఫార్మ్ నుంచే ఉంటుంది. ఇది ఓపెన్ చేస్తే ఏమీ ఉండదు. ఎందుకంటే ఇదే మాస్టర్ అప్లికేషన్ కాబట్టి. ఓకే. సో మీకు అప్లికేషన్ స్ట్రక్చర్ ఎలా తెలుసుకోవాలనుకుంటే ఇలా తెలుసుకోవాలన్నమాట.
అండ్ దట్ టు ఇంప్లిమెంటేషన్ 1కి 2కి అసలు సంబంధం ఏమీ ఉండదు. ఓకే. మీకు ఇంప్లిమెంటేషన్ 1 అప్లికేషన్ మీరు వెహికల్ ఇన్స్యూరెన్స్ కింద వర్క్ చేస్తే కనుక మీకు మెడికల్‌తో అసలు సంబంధం ఉండదు కాబట్టి మీకు ఈ ఇంప్లిమెంటేషన్ యాక్సెస్ వరకే యాక్సెస్ ఇస్తారు. యాక్సెస్ ఇచ్చినప్పుడు మీరు దానికున్న ఫ్రేమ్‌వర్క్ అంటే ఇది. దానికున్న ఫ్రేమ్‌వర్క్ ఇది. సో ఈ స్ట్రక్చర్ చూడగలరు గానీ దీనికి ప్యారలల్‌గా ఉన్నయి మాత్రం మీరు చూడలేరు. ఓకే. మీకు మెడికల్ అప్లికేషన్ ఒకటి ఉంది అన్న విషయం కూడా మీకు తెలీదు. అందులో ఏం డేటా ఉంది, అది ఆ డేటా ఫ్రేమ్‌వర్క్ లోంచి ఏమేమి పూల్ చేసుకుంటుంది, ఇదేమీ తెలీదు. సో ఈ 2 ప్యారలల్ క్లాసెస్. ఇందాకడ కూడా ఇంకొక కొత్త ఫ్రేమ్‌వర్క్ క్రియేట్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ ఈ రెండిట్లకి సంబంధం ఉండదనుకున్నాం కదా! అలాగే. సో ఇది పేరెంట్‌కి 2 డిఫరెంట్ చైల్డ్స్ ఉన్నాయి. సో ఒక చైల్డ్‌కి ఇంకొక చైల్డ్‌కి ప్రాపర్టీ డివిజన్ జరుగుతది తప్ప ఆ ప్రాపర్టీ వాడి ఆస్తులు వీడు యూజ్ చేసుకోడనమాట. సో ఇది రేపు ఇన్‌హెరిటెన్స్‌లో చాలా డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. సో ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ అన్నీ సిబ్లింగ్స్‌లా ఉంటాయి. ఒకదాని డేటా ఇంకోటి యాక్సెస్ చేయడానికి ఉండదు. అదే అన్నమాట. అందుకని నీకిక్కడ ఇదే కనిపిస్తది. మీరు లాగిన్ అయితే ఇంప్లిమెంటేషన్ డేటానే వస్తుంది. దాని మీద బిల్ట్ ఆన్ అప్లికేషన్స్ ఇక్కడ కనిపిస్తాయి. అలా కాకుండా ఇంకొక సింపుల్ వే ఉంది. ఇంకొక సింపుల్ వే మీరు అప్లికేషన్స్ ఎన్నెన్ని ఉన్నాయో మీకు తెలియాలి అనుకుంటే మీకు లెఫ్ట్ సైడ్ ఎక్స్‌ప్లోరర్ ఉంటదని చెప్పాను కదా! సో లెఫ్ట్ సైడ్ ఎక్స్‌ప్లోరర్ అని ఉంటుంది. సో అందులో మధ్యలో ఉన్నది యాప్ ఎక్స్‌ప్లోరర్ అంటాం. ఇది క్లిక్ చేస్తే మీకు యాప్ ఎక్స్‌ప్లోరర్ అని వస్తుంది. కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ మీకు ఒక నంబర్ ఉండి పక్కన అప్లికేషన్స్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే మీకు ఆర్గనైజేషన్‌లో ఉన్న అప్లికేషన్ కౌంట్ కూడా వచ్చేస్తుంది. సో ఇది మీరు యాక్సెస్ చేస్తున్నది. దాని కింద ఇది ఉందన్నమాట. దాని కింద ఇది ఉందన్నమాట అంతే. సో పెగా ప్లాట్‌ఫార్మ్ కింద ఇంకొక 2, 3 ఫ్రేమ్‌వర్క్ అప్లికేషన్స్ ఉంటే ఉండొచ్చు. అలా అన్నమాట. సో మా ఆర్గనైజేషన్‌లో టోటల్ ఇక్కడ 8 అప్లికేషన్స్ ఉంటాయి. అలా. సో ఓఓటీబీ అప్లికేషన్స్, ఓఓటీబీ ఫ్రేమ్‌వర్క్స్, యూజర్ డిఫైన్డ్ ఫ్రేమ్‌వర్క్స్ అలా అన్నీ కలిపేసి ఇక్కడ మనం లిస్ట్ చూడొచ్చు. ఓకే. సో 2 వేస్‌లో మనము ఒక అప్లికేషన్ స్ట్రక్చర్‌ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఒకటి ఇది. సో మీరు ఇంటర్వ్యూలో ఈ 2 వేస్‌లో ఆన్సర్ చేయగలిగితే కనుక మీకు చాలా నాలెడ్జ్ ఉందనుకుంటారు ఆ పర్టిక్యులర్ క్వెషన్ మీద. సో ఇది ఒక ప్రాస్పెక్టివ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఏ అప్లికేషన్ డెఫినిషన్‌కైనా ఎళ్ళిపోయి బిల్ట్ ఆన్ అప్లికేషన్స్‌లో చూస్తే దానికి కనెక్టెడ్ ఉన్న అప్లికేషన్స్ మొత్తం నేను యూజ్ చేసుకోగలను. అండ్ దానికి అందులో నేను క్రియేట్ చేసుకునే డేటా కూడా అక్కడి నుంచి నేను రిట్రాక్ట్ చేసుకోగలను. సో ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ బిల్ట్ ఆన్ అప్లికేషన్స్‌లో తెలుస్తుంది. ఓకే. క్లియర్ కదా? హలో చంద్ర, ఆ! చెప్పండి. అక్కడ ఇన్సూరెన్స్ లోపల యూఐ కిట్ అని చూపిస్తుంది కదా పెగా రోల్స్ కింద. యూఐ కిట్ ఏంటంటే చూపిస్తాను. సో అది కూడా ఓఓటీబీయే. అది కూడా ఓఓటీబీ. పెగా రూల్స్ అనేది ఒక అప్లికేషన్. అలాగే యూఐ కిట్ అంటే ఏంటి అంటే సో దానికి రిలేటెడ్ యూజర్ ఇంటర్ఫేస్ మొత్తం. సో నాకు ఇక్కడ వైలెట్ కలర్ రావాలి, ఇక్కడ ఈ బ్లూ కలర్ ఉండాలి. సో ఈ కైండ్ ఆఫ్ స్టైలింగ్స్ వరకే. సో యూఐ కిట్ అంటే యూజర్ ఇంటర్ఫేస్ కిట్. సో స్టైలింగ్స్ వరకు అది డిఫైన్ చేసుకుంటారు. సో పెగా రూల్స్ తో పాటు ఇది మొత్తం ప్రాసెసింగ్ వరకే. డేటాబేస్ టేబుల్స్ ఇవన్నీ ఉంటాయి. సో దాంతో పాటు ఇదొక్కటి ఇలా ఉంటుందన్నమాట. స్టార్టింగ్ అప్లికేషన్స్ పెగా రూల్స్ ఏదైతే ఉందో దాంతో పాటు యూఐ కిట్ కూడా బై డిఫాల్ట్ వచ్చేస్తూ ఉంటుంది. ఓకే. సో జస్ట్ అదంతా స్టైలింగ్స్ వర్క్ అన్నమాట అంతే. ఓకే ఓకే. బిఫోర్ వర్షన్స్ లో కూడా ఉంది. 7 వర్షన్స్ లో కూడా అక్కడలో కూడా ఉంటుంది. ఫస్ట్ నుంచే ఉంటుంది అది. ఓకే. సో ఈ అప్లికేషన్ క్రియేషన్ వర్క్ చూసాము. ఈ రోజు మీరు అది ఇన్‌స్టాల్ చేసుకొని అప్లికేషన్ క్రియేషన్ వర్క్ చేయండి. రేపటి నుంచి రియల్ టైమ్‌లో ఒక కొత్త వెబ్‌సైట్ డిజైన్ చేద్దాం. ఇమేజెస్ ఎలా అప్‌లోడ్ చేయొచ్చో చూద్దాము. లేదు అంటే కనుక నేను ఒక రేడియో బటన్ క్లిక్ చేసినప్పుడు ఒక సెక్షన్ వస్తుంది. సపోజ్ నేను మేల్ అనే జెండర్ ఉంది. మేల్, ఫీమేల్ అనే 2 ఉన్నాయి రేడియో బటన్స్. సో మేల్ క్లిక్ చేసినప్పుడు మీకు ఒక ఇమేజ్ రావాలి. ఫీమేల్ క్లిక్ చేసినప్పుడు మేల్‌కున్న ఇమేజ్ పోయి ఫీమేల్‌కున్న ఇమేజ్ రావాలి. ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఇవన్నీ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం రేపటి నుంచి క్లాసెస్‌లో. ఓకే.